శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శివాయ విష్ణురూపాయ గురవే నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప జగదంబాయై నమః. విశ్వేశం మాధవండుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భూమిష్ఠాపి నయత్ర భూః త్రిదివతోప్యుచ్చైరధస్థాపియ యా బద్ధా భువి ముక్తిదాస్యురమృతం యస్యామృతాయంతవః. యా నిత్యం త్రిజగత్పవిత్రతటినీ తీరే సురైः సేవ్యతే సా కాశీ త్రిపురారిరాజనగరీ పాయాదపాయాజ్జగత్. ఆనందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతస్య ఉచదాయినే సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్. నమామి తే పదద్వంద్వం సర్వద్వంద్వనివారకం నిర్ద్వంద్వయా ధియా విష్ణో జిష్ణాదిసురవందిత. మాతర్భవాని తవ పాదరజో భవాని మాతర్భవాని తవ దాసతరో భవాని మాతర్భవాని న భవాని యథా భవేస్మిన్ త్వద్భాగ్భవాన్యనుదినం న పునర్భవాని. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తం తవ చరణయుగళే. డుండిరాజం గణేశానం సర్వవిఘ్నౌఘనాశనం తం వందే విశ్వనాథస్య ప్రియపుత్రం శివాప్తయే. దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నభద్రాంగయోద్భూతం పూర్ణభద్రసుతోత్తమం విశ్వేశ్వరప్రియం యక్షం వందేహం దండనాయకం. శ్రీసర్వౌఘనాశినీం దేవీం నమామి మణికర్ణికాం మోక్షదాత్రీం పూతతమాం శ్రేయో రూపాం శివప్రియం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుగతాతం తపోనిధిం. నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జ్ఞానవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి శ్రీచరణులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు పాదపద్మములకు సాష్టాంగం ప్రణామములు చేసి రాశి దేవతలందరికీ నమస్కరించుకొని ఈరోజు ప్రవచనం ప్రారంభించుకున్నాం. మొట్టమొదటిగానే మన తెలుగు కవి శ్రీనాథ మహానుభావుడి యొక్క మహాకవి యొక్క 2 పద్యాలు చదువుకొని నిన్నటి విషయాలను గురించి సంస్కృత కాశీఖండంలోనికి వద్దాం. శ్రీపర్వతాన్ని గురించి ఆ ప్రభావాన్ని గురించి లోపాముద్రతో అంటున్నాడు అగస్త్య మహర్షి. ధవళలోచన శ్రీపర్వతంబు మహిమ ప్రస్తుతింపంగ శక్యమే బ్రహ్మకైనా గండశిలలెల్ల శంభులింగంబులిందు సిద్ధమునులిందు వసియించు చెంచులెల్లా. శ్రీశైల మహిమ ఏమని వర్ణించాలి? బ్రహ్మ కూడా వర్ణించడానికి శక్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి గండశిలలన్నీ కూడా శంభులింగాలే. ఇక్కడ ఉన్నటువంటి చెంచులందరూ కూడా సిద్ధమునులు. చాకున్న నీదు ముక్తులు శ్రీ కాశీక్షేత్రము ఎవ్వరికి ఇది నిక్కంబు. ఈ కుధరమిచ్చు
శిఖరాలోకన మాత్రమున్న ముక్తులు కురంగాక్షి. సస్తే గానీ ఇవ్వదు కాశీముక్తి. ఇది శిఖర దర్శనం చేత మనం హాయిగా జీవించి ఉండంగానే ముక్తులను చేస్తూ ఉన్నది. శ్రీశైలం యొక్క గొప్పతనం అలాంటిది అని అంటూ ఉన్నారు. అనేటప్పటికీ అప్పుడు లోపాముద్ర అంటున్నది, చతురసి వ్యాయామ చతురసీత్యా ఆయామ సంపన్నమై యోజనోచ్ఛేద వైభవాబ్జుద్గతమై 30 యోజనంబుల వెడల్పును గలిగి సార్ధత్రికోటి తీర్థాన్వితమై సమధిక 88 సహస్ర సంయమిజన సమాకులమై 7 కోటి మంత్రాశ్రయంబై మహనీయ మహిమమై తనరారు ఈ పర్వతమునందు శిఖరమీక్షించునంతనే చేరునట్టే ముక్తి జంతువులకు జీవములు త్వరగా చచ్చినప్పుడు గాని మోక్షంబులేని కాశీ కరుగంగనేటికి కాళ్ళజాలి అని లోపాముద్ర ప్రశ్నించింది. నేను ఈ విషయం ప్రస్తావించుకున్నాం. ఈ శ్రీశైలము అంటున్నది 84 ఆమడల యొక్క కైవారం కలిగి ఉన్నది. ఒక ఆమడ ఎత్తు ఉన్నది, 30 ఆమడల యొక్క వెడల్పుకు ఉన్నది, 3,50,00,000 తీర్థాలతో ఇది ప్రకాశిస్తూ ఉన్నది. 88,000 మునీంద్రులతో ఇది సంవర్ధంగా ఉంటుంది. 7 కోట్ల మహామంత్రములకు నెలవైనది. అలాంటి శ్రీశైల శిఖరంలో కేవలం శిఖర మాత్రం చేతనే ప్రాణులందరికీ కూడా ముక్తి లభిస్తూ ఉంటే చచ్చినప్పుడు మోక్షము వచ్చేటువంటి కాశీకి వెళ్ళడం ఎందుకు, కాళ్ళ శ్రమగాక అని లోపాముద్ర ప్రశ్నించింది. అప్పుడు ఆయన అంటున్నాడు, శ్రీశైలాదులు ముక్తి కారణములై చెప్పంబడు తీర్థముల్. శ్రీశైలాదులు ముక్తి కారణమే, అందులో సందేహం ఏం లేదు. ప్రాశస్త్యంబును సర్వతీర్థములకు అప్రత్యూహమై వర్తిలను. అవే కాదు, మిగిలినటువంటి అన్ని తీర్థాలకు కూడా, అయోధ్య మధుర మొదలైన తీర్థాలకు కూడా వాటి ప్రాశస్త్యం ఉన్నది. అవన్నీ కూడానే తప్పనిసరిగా ముక్తి క్షేత్రాలే. కాశీ ప్రాప్తికరంబులైన కథనన్ కైవల్యలక్ష్మీదముల్ కాశీ క్షేత్రము గైకొనుందరుని సాక్షాన్ముక్తి హేతుత్వమున్. అవి సాక్షాత్తుగా ముక్తిని ఇవ్వలేవు శ్రీశైలాది పుణ్యక్షేత్రాలు ఇవి కూడా. అవేమిటంటే సాలోక్యముక్తినో, సారూప్యముక్తినో, సామీప్యముక్తినో ఇస్తాయి. మొదట్లో చెప్పుకున్నాము ముక్తి 4 రకాలుగా ఉంటుందని. ఆయా లోకాలకు వెళ్ళి పుణ్యం ఉన్నంత వరకు ఉండి మళ్ళీ భూలోకంపైకి వచ్చి భూమండలంలో మంచి కుటుంబంలో జన్మించి కాశీకి వెళ్ళి కాశీలో మరణించి ఆ తర్వాత విశ్వనాథుని యొక్క తారక మంత్రోపదేశం చేత ఆత్మానాత్మ వివేకంతో కూడినటువంటి జ్ఞానమును పొందినటువంటి వారై ముక్తిని పొందుతూ ఉంటారు. అంతేగాని శ్రీశైలాదుల వల్ల మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి ముక్తి రాదు. ఒక్క సాయుధ్య ముక్తి ఉన్నదే కేవలం కాశీలోనే వస్తుంది. అయితే మిగిలిన తీర్థాలన్నీ సేవించడం ఎందుకంటే వాటిని సేవించడం వల్ల కాశీ ప్రాప్తి కలుగుతుంది. అది అక్కడ మనం గమనించవలసింది. మిగిలిన పుణ్యక్షేత్రాలన్నీ దర్శించడం వల్ల కాశీ యొక్క ప్రాప్తి కలుగుతుంది. అంటే నా విషయం గురించి చెప్పుకోకూడదు. 12 జ్యోతిర్లింగాలు ముక్తిపురములు 7 కూడా దర్శించినటువంటి పిమ్మట ఉన్నదే కాశీలో, శ్రీశైలంలో కూడా వారం రోజులు ఉన్నటువంటి తరువాత నాకు కాశీ వెళ్ళే భాగ్యం కలిగింది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కాశీని ప్రాప్తింపజేస్తాయి. ఇవన్నీ తక్కువ మాత్రం కాదు, ఇస్తాయి. ఇచ్చే ముక్తి ఏంటంటే సాలోక్య, సారూప్య, సామీప్య ముక్తులు మాత్రమే ఇస్తాయి. మళ్ళీ సాయుధ్య ముక్తిని ఇవ్వవు. సాయుధ్య ముక్తి ఒక్క కాశీ మాత్రమే ఈ భూమండలంలో బ్రహ్మాండంలో ఇస్తుంది. అసలు మనం తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఆ శివుడు అనుగ్రహం ఉండాలండి. శంభు ప్రసాదంబు సమకూరకుండిన తీర్థయాత్రకు సమ్మదింపదాత్మ. మన యొక్క ఆత్మ తీర్థయాత్రలకు వెళ్ళాలంటే శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. తీర్థంబులాడంగ తివుటలేకుండున ప్రతిబంధ దురితంబు పాసిపోదు. మనం ఏదన్నా తరించాలంటే, మనం ఏదైనా మంచి పనులు చేయాలంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపముల వల్ల అవి ప్రతిబంధకాలుగా మనకు అడ్డుపడుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా. అందువల్ల ఇప్పుడు ఎకాయకిన మనం కాశీకి వెళదాం అనుకుంటాం, మనం చేసినటువంటి ప్రాక్తన జన్మ కర్మ విశేషములు ఉన్నాయే అవి అడ్డుపడుతూ ఉంటాయి.
విఘ్న రూపంలో అడ్డుపడుతూ ఉంటాయి. ఈ తీర్థయాత్రల వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. తద్వారా మనమే కాశీని చేరగలుగుతాం. అందువల్ల తీర్థములు వెళ్ళాలి. మరి ఇవన్నీ ఈ తీర్థములన్నీ మరి ముక్తిని ఇవ్వవు కదా, సాయుధ్య ముక్తిని. మరి వీటిని ఎందుకు సేవించడం? ఎకాయికిన హాయిగా కాశీకే వెళ్ళవచ్చు కదా అంటే కాశీకి వెంటనే వెళ్ళలేవు, ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ ప్రతిబంధకాలు తొలగటం కొరకు ఈ మిగిలిన క్షేత్రాలని మనం దర్శించాలి. ఏమండి, ప్రతిబంధకం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ ప్రతిబంధకాలు పోతే కానీ పాపములు నశించవు. ప్రతిబంధ దురితంబు పాసిపోకుండిన కాశికే గెడినట్టి కడక లేదు. అంటే ఈ తీర్థసేవ వల్ల మనకేమవుతుందంటే పాపాలన్నీ పోతాయి. ఆ పాపరూప ప్రతిబంధకములన్నీ నశిస్తాయి. అప్పుడు ఇక మనం కాశీకి వెళ్ళాలని మనకు బుద్ధి కలుగుతూ ఉంటుంది. కాశీపురక్షేత్ర వాసంబులేకయే విజ్ఞాన దీపంబు విస్తరిల్లదు. కాశీక్షేత్రంలో నివసించకుండా విజ్ఞానం అనేటువంటి దీపం వెలగదు. ఆత్మానాత్మ వివేక రూప అస్వస్వరూప జ్ఞానం ఉన్నదే, ఆ పరబ్రహ్మ తత్వజ్ఞానం ఉన్నదే, అది కాశీవాసం చేయకుండా జ్ఞానం అనేది కలగదు. జ్ఞానంబున్నగాని మోక్షంబు సంభవింపదు అతివ. మోక్షం రావాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఈ లౌకిక జ్ఞానం కాదు, పరబ్రహ్మ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కూడా అనుభవంలోనికి రావాలి. వేదాంతవాక్య సంభవమైన దదియపో జ్ఞానమండ్రు. కొందరేమంటారంటే వేదాంత వాక్యములు బ్రహ్మతత్వమును గురించి చెప్పినటువంటి భగవద్గీతలు, ఉపనిషత్తులు, ఏదో సూత్రభాష్యాలు ఇవన్నీ బాగా మననం చేస్తే పండితుల దగ్గర తద్వారా మనకు ఆత్మానాత్మ వివేకం, స్వస్వరూప జ్ఞానం ఇవన్నీ కలుగుతాయని అంటూ ఉంటారు. వాటి వల్లనే మనకు జ్ఞానం కలుగుతుందని అంటూ ఉంటారు. తరుణి విజ్ఞానమి సూక్ష్మం ఎరుగుకొనుము. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం, దీనంతా నువ్వు తెలుసుకో అని చెప్పి చెబుతున్నారు. ఇంకోటి కూడా చెప్పారు. నిన్న మనం ఏమని చెప్పుకున్నామంటే తీర్థములు బాహ్య తీర్థములు ఉన్నాయి, మానసిక తీర్థములు ఉన్నాయి అన్నాం. బాహ్య తీర్థములు శ్రీశైలాదులన్నీ బాహ్య తీర్థములు. నైమిషారణ్యం, బదరి, కాశ్రమం కానివ్వండి, కేదారం, ఇవన్నీ బాహ్య తీర్థాలు. ఇవన్నీ కూడా మానసిక తీర్థాలంటే చెప్పుకున్నాము నేను. సత్యము, పరోపకారము మొదలైనటువంటి ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ మానసిక తీర్థములు అని చెప్పి చెప్పుకున్నాం. మానవుడు కేవలం ఉండే ప్రాణి ఈ బాహ్య తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేతనే తీర్థయాత్రా ఫలం సంపూర్ణంగా రాదు. అందువల్ల మానసిక తీర్థాలలో మనం స్నానం చేయాలి. అంటే ఆ గుణాలు అలవరుచుకోవాలి. సత్యము, దయ మొదలైనటువంటి గుణాలు మనం అలవరుచుకోవాలి. మనస్సు అసలు ముందు నిర్మలంగా ఉండాలి. అంతఃకరణ శుద్ధి లేనిది ఎన్ని చేసినా కూడా ప్రయోజనం అనేటువంటిది లేదు. ఉదాహరణ కూడా చెప్పుకున్నాము నిన్న. కళ్ళు కుండ ఉన్నది, ఎన్ని కుండలతో మంచినీళ్లతో కడిగినా అది శుద్ధం అవుతుందే. అలాగే మనస్సులో కావలసినంత, ఎంతో చెప్పలేనంత మాలిన్యం పెట్టుకొని ఎన్ని స్నానాలు చేస్తే, ఎన్ని పూజలు చేస్తే మనోనైర్మల్యం ముందు కావాలి మనకి. ఆ మనోనైర్మల్యం కావాలి. ఆ మనోనైర్మల్యం కావాలంటే సత్యము, దయ మొదలైనటువంటి మానసిక తీర్థాలను మనం అలవాటు చేసుకోవాలి. అసలు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి ఉండి మానస తీర్థాలలో మనం స్నానం చేస్తామో దానివల్లనే ముక్తి వచ్చేసేస్తుంది. ఇది లేకుండా కేవల బాహ్య తీర్థ స్నానం వల్ల పాపములు నశిస్తే నశించవచ్చు, అసలు దానివల్ల ఫలితం లేకుండా పోదు. పాపములు నశిస్తాయి అంతవరకే, మనోమాలిన్యం మాత్రం నశించదు దానివల్ల. లేదు, తర్వాత బాహ్య శారీరకమైనటువంటి మలము నశిస్తుంది, అంతేగాని అంతఃశుద్ధి, అంతఃకరణ శుద్ధి కలగదు. అంతఃకరణ శుద్ధి కనుక లేకపోతే మనకు మోక్షం రావడానికి అవకాశమే లేదు. అందువల్ల మనం స్నానం చేసేటప్పుడుందే ఈ సత్యము, దయ, ఏవైతే మానస తీర్థాలని చెప్పారో ఇవి కలిగి మనం ఉంటూ తీర్థాలలో స్నానం చేస్తే తీర్థయాత్రలు సేవించిన పుణ్యక్షేత్రాలు ఫలితం వస్తుంది. ఇవి లేకుండానే మనం అన్నీ క్రోధ, రాగద్వేషాలు ఇవన్నీ పెట్టుకొని మామూలుగా ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ పెట్టుకొని ఎన్ని క్షేత్రాలు, ఎన్ని తీర్థములు సేవించినా దాని యొక్క ఫలితం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలానికి కూడా అన్ని సర్వకాలములకు పనికొచ్చేటువంటి లక్షణాలు చెప్పాడు. ఈ మానసిక తీర్థములు అనేవి ఉన్నాయే, సత్యము, దయ అనేది. ఇంతకంటే ఏం కావాలండి? అవి కనుక చక్కటి ఆచరిస్తే అంతకంటే మరి మన యొక్క నడవడి బాగు చేసుకోవడానికి, ఇహలోకంలో పరలోకంలో తరించడానికే ఉంది. అంతకంటే నీతిబోధ ఏముంది? మన పురాణాలు కూడా మనం ఎలా నడుచుకుంటే మన జీవితం ఐహికంగా, ఆముష్మికంగా చరితార్థం అవుతుందో చెబుతున్నాయి. ఈ మానసిక తీర్థములు అనేటువంటి ఆ సందర్భంగా మనకు వేదవ్యాసుల వారు అందించారన్నమాట. నిన్నటి రోజున
అగస్త్య మహర్షి విడువలేక కాశీని విడిచాడు. ఆ తర్వాత కొల్హాపురు లక్ష్మీదేవిని సేవించుకున్నాడు. ఆ తర్వాత కుమారస్వామిని కలవటం కొరకు కాశీకి శ్రీశైలానికి బయలుదేరాడు. అనేక తీర్థాలు చూచుకుంటూ వస్తున్నాడు. శ్రీశైలాన్ని చేరుకున్నాడు. చేరుకున్నటువంటి తర్వాత ఈ తీర్థముల గురించి, మానస తీర్థములు, ఈ భూమి యందు ఉన్నటువంటి భౌమిక తీర్థములను గురించి వివరిస్తూ మనం మానసిక తీర్థముల్లో ముందు స్నానం చేసి ఆ తర్వాత ఈ బాహ్య తీర్థముల్లో స్నానం చేస్తేనే ఫలితం వస్తుందనేటువంటి విషయాన్ని నిన్న వివరించడం జరిగింది. ఆ మానస తీర్థాలు ఏవో కూడా వివరించారు. ఇంకా తర్వాత విషయం చెబుదాం. అనుపోష్య త్రిరాత్రాణి తీర్థాని అనభిగమ్య చ అదత్వా కాంచనం గాశ్చ దరిద్రో నామజాయతే. 3 రోజులైనా ఉపవాసం చేయకుండా, తీర్థములను పోకుండా, బంగారం సువర్ణదానం చేయకుండా, గోదానం చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు చివరికి భవిష్యత్తు జన్మలలో దరిద్రుడుగా అవతరిస్తూ ఉంటాడు. తీర్థములు అందుకనక ఈ మానస తీర్థముల యందు మనస్సు నిర్మలంగా ఉంచుకొని తీర్థములను మనం సేవించినట్లయితే పుణ్యక్షేత్రాలని, ఆ వచ్చే పుణ్యం అగ్నిష్టోమాది యాగముల యొక్క ఫలంతో కంటే కూడా చాలా మిన్నమైనది. ఆ యజ్ఞయాగాదుల ఫలం కంటే కూడా చాలా గొప్పది. అయితే ఈ తీర్థములు సేవించేటప్పుడు మన చేతులు ఉన్నాయే నియంత్రణగా ఉండాలి. అంటే ఎవడు ఏది ఇస్తే వాడు తీసుకోకూడదు. హస్తములుట సుసంయతంగా ఉండాలట, నిగ్రహంగా ఉండాలట. దానాలు వాడిస్తుంటే వీడిస్తుంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రతిగ్రహం చేయకూడదు. అలాగే పాదములు కూడానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఆ పుణ్యక్షేత్రాలకు పుణ్యములైనటువంటి శుచి కలిగినటువంటి ప్రదేశాలకే వెళ్ళాలి. అవి కూడా చాలా నిగ్రహంగా ఉంచుకోవాలి. మనస్సు కూడా నిగ్రహంగా ఉండాలి. తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇవన్నీ ఉండాలి. ఇవేగాక జ్ఞానం ఉండాలి, తపస్సు ఉండాలి, కీర్తి ఉండాలి. ఇటువంటి వాళ్ళు మాత్రమే తీర్థయాత్రల యొక్క ఫలితాన్ని పొందుతారు. ప్రతిగ్రహాదుపావృత్త. క్షేత్రాలలో ప్రతిగ్రహం చేయకూడదండి, తీసుకోకూడదు. ప్రతిగ్రహం అనేది పనికిరాదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, తీర్థములకు వెళ్ళినప్పుడు అది బాగా గుర్తుంచుకొనవలసినటువంటి విషయం. సంతుష్టో ఏన కేనచిత్. ఉన్నదానితో ఎదురిచ్ఛాలాభంతో సంతుష్టి చెంది ఉండాలి. అహంకారం పనికిరాదు. అటువంటి వాళ్ళకే తీర్థఫలం వస్తుంది. దాంభికంగా ఉండేవాడు చేయలేడు. అలాగే ఆహారం లఘువుగా తీసుకోవాలి. జితేంద్రియుడు కావాలి. దేని యందు కూడా సంగము పెట్టుకోకూడదు. నిస్సంగుడుగా ఉండాలి. తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండాలి. అలాంటి వాడికే తీర్థఫలం వస్తుంది. ఎటువంటి వాడికి తీర్థఫలం వస్తుందో, తీర్థఫలం రావాలంటే తీర్థాలలో ఎలా ఉండాలో చెబుతున్నారు ఇక్కడ. అకోపన. అసలు ముఖ్యంగా కోపం అండి. మనం ఇంట్లోనూ చేస్తుంటాం, తీర్థాలకు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, అభిషేకాలు చేస్తుంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం. కానీ కోపం వస్తూ ఉంటుంది. మొత్తం పోతుంది, ఫలితం ఏమీ రాదు. అకోపన. కోపం అనేది అస్సలు పనికిరాదనమాట. అమల్లమతి. బుద్ధి నిర్మలంగా ఉండాలి. సత్యవాది. అబద్ధాలు ఆడకూడదు. మనం ఒక వ్రతం చేస్తున్నప్పుడు దీక్షాబద్ధమైగా ఉండాలి. మనతో సమానంగా సర్వప్రాణుల్ని చూసుకోవాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని. అటువంటి వాడికే తీర్థఫలం వస్తుంది. తీర్థాన్ని అనుసరన్ ధీర శ్రద్ధధాన సమాహిత. శ్రద్ధావంతులై తీర్థములు సేవించాలి. అశ్రద్ధగా ఏదో డబ్బులున్నాయిలే, ఏదో అందరూ వెళ్తున్నారులే మనము వెళదాంలే అని ఒక విహారయాత్రగా వెళ్ళి చేయకూడదు. భక్తి ప్రపత్తులతో చేయాలి. శ్రద్ధ కలిగి చేయాలి. ఏకాగ్రతతో చేయాలి. అక్కడ ఉండి కూడా ఇక్కడ ఈ ఫోన్లు చేస్తూ గంటలు మాట్లాడటం కాదు. మనం ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో శ్రద్ధ కలిగి చేయాలి. అటువంటి వాడు పాపములన్నీ కూడా పోయి ఎంతటి పాపాత్ముడైనా ఈ తీర్థములను సేవించడం వల్ల విశుద్ధిని పొందుతూ ఉంటాడు అని చెబుతున్నాడు. తిరియజ్యోనిం. తీర్థయాత్రలు చేసిన వాడు పశుపక్షాది జన్మలు ఎత్తడు. మంచి దేశంలో జన్మిస్తాడు. ఆర్యావర్త పుణ్యభూమి. మన భారతదేశం లాంటి దేశంలోనే జన్మిస్తాడు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే భరతఖండంలో జన్మించగలరు. దేవతలు కూడా ఇక్కడ జన్మించాలని కోరుకుంటూ ఉంటారు. న దుఃఖీ స్యాత్ స్వర్గభాక్చ మోక్షోపాయంచ విందతి. తీర్థములంటే నదులే కాదు, శ్రీశైలాది పుణ్యక్షేత్రాలు ఈ రెండింటినీ కలిపి తీర్థములు. తీర్థం అంటే తరింపజేసేది కాబట్టి దానికి తీర్థం అని పేరు.
తీర్థం అంటే నీటితో కూడినటువంటి గంగానది కృష్ణానది అనుకోవాకండి. తీర్థం అనే పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటంటే తరింపజేస్తుంది కాబట్టి అది తీర్థం అని పేరు. ఆ కారణంగా ఎవరైతే ఈ రకంగా ఈ లక్షణాలతో తీర్థయాత్రలు చేస్తారో వాడు దుఃఖాన్ని పొందడు, నరకాన్ని పొందడు, స్వర్గాన్ని పొందుతాడు. అంతేకాదు బాగా శ్రద్ధగా ఏకాగ్రంగా చేస్తే మోక్షానికి కూడా ఇది సోపానం అవుతుంది. అశ్రద్ధధాన పాపాత్మ నాస్తికో అచ్ఛిన్న సంశయ. ఇలాంటి వాళ్ళు తీర్థాలు చేస్తే దానికి ఫలితం రాదు అంటున్నాడండి. ఎవరు? శ్రద్ధ లేనివాడు, పాపాత్ముడు, నాస్తికుడు, హేతువాదులు, సంశయాలు ఎప్పుడు సంశయాత్మ, సందేహాలతో ఎప్పుడు ఉంటూ ఉంటాడు. నిజంగా వస్తాయా ఈ తీర్థాలు సేవిస్తే? ఏదో చెబుతున్నారులే, ఇవేముంది రాళ్లే కదా ఈ విగ్రహాలు, వీటిని సేవిస్తే మనకు ఈ నీళ్ళల్లో మునిగితే వస్తుందా అని అంటూ ఉంటారు. అలాంటి సంశయములు ఉన్నటువంటి వాడికి హేతువాద భావాలు కలిగినటువంటి వాడు ఈ 5గురు కూడా తీర్థఫలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందరు అన్నారు. తీర్థాని చ యథోక్తేన విధినా సంచరంతియే సర్వద్వంద్వ సహాధీరా తేనరా స్వర్గభాగిన. తీర్థములు ఎవరైతే విధి ప్రకారం సేవించాలి, అక్కడ ద్వంద్వములకు అతీతంగా ఉండాలి. ఇక్కడ ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం కాశీకి వెళ్ళకూడదు, చలి బాగా ఉంటుంది కాబట్టి శీతాకాలం వెళ్ళకూడదు, వర్షాకాలం వెళ్తే అక్కడ ఏ తుఫాన్లో వస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి, అక్కడికి వెళితే మనం ఏమవుతామో, ఇలాంటి వాడు ఉండకూడదు. శీతోష్ణములను సహించగలిగినటువంటి వాడే తీర్థయాత్ర చేయాలి, వాడికి మాత్రమే ఆ తీర్థయాత్ర ఫలం వస్తుంది అంటున్నాడు. సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా అక్కడ కష్టాలు ఉంటాయి, భోజనం లభించకపోవచ్చు, మనకు సరైన వసతి లభించకపోవచ్చు, సహించాలి. సుఖ దుఃఖాలను, శీతోష్ణాలు, ఈ ద్వంద్వములను ఎవరైతే సహించగలుగుతాడో అటువంటి ధీరులు మాత్రమే తీర్థయాత్రల వల్ల స్వర్గమునకు వెళుతూ ఉంటారు అన్నారు. తీర్థయాత్ర చేసేవాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు రాత్రి ఉపవాసం ఉండాలి, మర్నాడు ఉదయం వెళ్ళే రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ నిర్వర్తించాలి. తర్వాత గణపతిని ముఖ్యంగా పూజించాలి, బ్రాహ్మణులని, సాధువులని వాళ్ళని కూడా పూజించాలి. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయాలి. తర్వాత ఒక నియమబద్ధంగా కొన్ని నియమాలు పెట్టుకుని ఆ నియమబద్ధంగా తీర్థయాత్రలకు మనం బయలుదేరాలి. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు ఆ విధంగా వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి అంటే మళ్ళీ మన ఇష్టదేవతల్ని పూజించాలి. అలాగే పితృదేవతలకు తర్పణాదులు ఇవన్నీ చేసుకోవాలి. అటువంటి వాడు తీర్థయాత్రల వల్ల వచ్చే ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని పరీక్షించకూడదు. తీర్థములలో నా పరీక్షో ద్విజ తీర్థేషు. వాడికి మనలాగా మంత్రాలు రాకపోవచ్చు. అక్కడ ఏ ఘాట్లో ఏ పండా ఉంటే అతడు చెప్పిందే వేదం, అది అతడు చెప్పిందే విధి. వీడు అట్లా చెప్పాడు ఇట్లా చెప్పాడని చెప్పి అనకూడదు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకు బాగా దక్షిణలు ఇవ్వాలి, వాళ్ళు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. అక్కడ ఎవరైనా అన్నమును కోరుకుంటూ ఉంటారు, వాళ్ళని చక్కగా అన్నదానం చేయాలి. సత్తుపిండితో కానీ లేదా చెరువుతో కానీ అంటే అన్నంతో లేదా పాయసంతో కానీ పిండ ప్రదానం చేయాలి. తర్వాత తిలపిష్టంతో కూడా చేయవచ్చు. ఆ రకంగా శ్రాద్ధం తత్ర ప్రకర్తవ్యం అర్ఘ్యావాహనవర్జితం. పుణ్యక్షేత్రాల్లో శ్రాద్ధం చేసేటప్పుడు అర్ఘ్యము ఆవాహన ఉండదు. ఈ రెండూ లేకుండా అక్కడ పిండ ప్రదానం చేయాలి. అసలు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తప్పనిసరిగా పిండ ప్రదానం చేసి తీరాలండి. ఏమంటే ఇక్కడ చేయొచ్చా, గయలోనైనా చేయాలా, ప్రయాగలో చేయొచ్చా, కాశీలో చేయాలా, నైమిషారణ్యమా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కురుక్షేత్రం వెళ్ళండి, అయోధ్య వెళ్ళండి, మధుర వెళ్ళండి, బదరి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరేనండి. చేయవలసిన పని ఏంటంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పిండ ప్రదానం అనేది తప్పనిసరిగా చేసి తీరాలి. అకాలే అథవా కాలే తీర్థే శ్రాద్ధంచ తర్పణం. మనం మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి 3 అయింది, అది కాలం కాకపోవచ్చు, మధ్యాహ్నం దాటిపోయిందా. సకాలంలో కానీ అకాలంలో కానీ వెళ్ళిన తర్వాత ఉన్నదే ఆ తల్లిదండ్రులకు, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వర్తించాలి, తర్పణాదులు చేయాలి. అవిలంబేన కర్తవ్యం నైవ విఘ్నం సమాచరేత్. ఆలస్యంగా చేయకూడదు, వెళ్ళిన రోజే చేయాలి. రేపు చేద్దాంలే, చివరి రోజు చేద్దాంలే, వెళ్ళే రోజు ఇంకా టైం ఉంది కదా అని ఆలస్యం చేయకూడదు. ఆ పితృదేవతలకు సంబంధించిన తర్పణాలు, శ్రాద్ధాల విషయంలో ఆలస్యం ఎటువంటిది పరికరం. ఒకవేళ తీర్థమే ఏదో పని మీద వెళ్ళారనుకోండి,
స్నానం చేశారు. అక్కడ ఏమొస్తుందయ్యా మీకంటే స్నానం చేసిన ఫలితం మాత్రం వస్తుంది, తీర్థయాత్ర ఫలితం రాదు. కేవలం వెళ్ళాలి అని వెళితే, కాశీ వెళ్ళాలి 10 రోజులు ఉండాలని వెళితే మీకు కాశీ యాత్రా ఫలం వస్తుంది. ఏదో పని మీద వ్యాపార నిమిత్తమో ఏదో ఉద్యోగ నిమిత్తంగానో వెళ్ళారనుకోండి, అక్కడ స్నానం చేశారు, విశ్వేశ్వరుని దర్శించారు, ఆ దర్శన ఫలం స్నాన ఫలం వస్తుంది, తీర్థయాత్రా ఫలం మాత్రం మీకు రాదు. నృణాం పాపకృతాం తీర్థే పాపశ్చ శమనం భవేత్. పాపాత్ములు కనుక తీర్థాలలో సేవించారనుకోండి పాపములు శాంతిస్తాయి. యథోక్త ఫలదం తీర్థం భవేత్ శుద్ధాత్మనాం నృణం. మనస్సు నిర్మలంగా ఉండి, ఇందాక చెప్పుకున్నామే మానస తీర్థాలు సత్యము, దయ, పరోపకారం, ఈ గుణములతో కూడినటువంటి వాడు కనుక తీర్థయాత్రలు చేస్తే యథోక్తం అంటే తీర్థయాత్ర వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అంటే స్వర్గానికి కానీ మోక్ష సాధనం కానీ అవుతుందనామే అటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. మనమే ఎవరైనానే వాళ్లకు బదులు మనల్ని పంపుతారు. ఇతరుల కొరకు గనక మనం గనక వెళ్ళినట్లయితే వాళ్ళ పని వెళ్ళి వాళ్ళ పేరుతో అక్కడ అభిషేకాలు చేయించి లేదా పూజలు చేయించి వస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే 16వ వంతు ఫలం మనకు వస్తుంది. అర్ధతీర్థ ఫలం తస్య చ యః ప్రసంగేన గచ్చతి. ఏదో పని మీద వెళ్ళి అక్కడ గంగలోనో నర్మదలోనో యమునలోనో మునిగి వచ్చామనుకోండి, అప్పుడు సగం ఫలం వస్తుంది మనకి. ఒక్కొక్కప్పుడు మనమే ఇంకో పని కూడా చేయొచ్చు. ఎవడైనా రాలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు, దర్భతోనే ఓ బొమ్మ చేయించాలి, వాళ్ళని ఆ గంగలో ఆ యమునలో ముంచాలి. అప్పుడున్నదే మధ్యయేచ్చ యముద్దిశ్చ. ఎవరిని గురించి పేరు చెప్పి మనం ఆ దర్భతో చేసినటువంటి ఆ బొమ్మని గనక గంగలో కానీ యమునలో కానీ స్నానం చేసినట్లయితే అష్టమాంశం లభేతవై 8వ వంతు ఫలితం వస్తుంది. రాలేకపోతే దర్భతో బొమ్మ చేసి వాళ్ళ పేరు చెప్పి ఆ తీర్థంలో స్నానం చేయించవచ్చు, అప్పుడు అతనికి 8వ వంతు ఫలితం వస్తుంది. తీర్థంలో తప్పనిసరిగా వెళ్ళిన తర్వాత తీర్థోపవాసం చేయాలి, శిరస్సు ముండనం చేయించుకోవాలండి తప్పనిసరిగా. ఏ తీర్థానికి, ఎందువల్లంటే ఈ కేశములను ఆశ్రయించి పాపములన్నీ ఉంటాయి. ఆ కారణంగా ఉంది. ఎక్కడికి ఒక ప్రయాగలో ముండనం అని చెప్పారు, ప్రయాగలో ముండనం, కాశీలో దండం, గయాయాం పిండం అన్నారు. అంటే ప్రయాగలో తప్పనిసరిగా ముండనం చేయించుకోవాల్సిందే, వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముండనం చేయించుకోవాల్సిందే. కాశీలో దండం అన్నారు. కాలభైరవుడి మందిరానికి వెళ్ళి నువ్వు కాలభైరవ దండకం చదువుతూ వాళ్ళే నిష్పాపో భవ అని చెప్పి వాళ్ళు దండంతో కొడతారు. కాశీకి వెళ్ళి కాలభైరవుడిని దర్శించకుండా రాకూడదు, ఆయన శాసకుడు. ఆయన అక్కడ ఉన్నదే ఆ దండం చేత కొట్టించుకుంటూ రావాలి, అక్కడ ప్రధానమైనటువంటిది అది. గయాయాం పిండం, గయలో పిండం పెట్టాలి. ఇక్కడ పిండం, అక్కడ ముండం, ఇక్కడేమో దండం అన్నారు. శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. శిరస్సులో ఆశ్రయించి ఉంటాయి, ఆ వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి, ముండనం వల్ల ఆ పాపములన్నీ పోతాయి. మనము ఇవాళ పగలు వెళ్తున్నాం అనుకోండి పుణ్యక్షేత్రానికి, ఆ ముందు రోజు మనం ఉపవాసం చేయాలి, వెళ్ళిన రోజు ఉన్నదే శ్రాద్ధం పెట్టాలి. తీర్థ ప్రసంగాత్ తీర్థాంగం అప్యుక్తం తత్పురోమయ. తీర్థం వెళ్ళిన తరువాత ఏమి చెయ్యాలనే విషయం మీకు గతంలోనే చెప్పడం జరిగింది అంటున్నారు. స్వర్గ సాధనమే వైతత్ మోక్షోపాయంచ వైతత్. స్వర్గ సాధనం ఈ తీర్థయాత్రలు సేవించడం అనేది, మోక్షము ప్రాప్తికి ఇవి ఉపాయం కూడాను. కాశీ కాంతీచ మాయాఖ్య అయోధ్యా ద్వారవత్యపి మధురా అవంతికా చైతా సప్తపురియోత్ర మోక్షదా. ఈ సప్తపురులు కూడా మోక్షముని అనుగ్రహించేటువంటివి. ఒకటి కాశీ, ఇంకోటి కాంచి, ఇంకోటి హరిద్వార్, అలాగే అయోధ్య, ద్వారవతి, ద్వారక, మధుర, ఉజ్జయిని. ఈ 7 పట్టణాలు సప్తపురులు అంటాము. ఇవి మోక్షపురులు అని పేరు ప్రఖ్యాతిగాంచినాయి. శ్రీశైలం కూడా మోక్షప్రదమైందే. శ్రీశైలం కంటే కేదారం మోక్షప్రదమైనటువంటిది. శ్రీశైలము కేదారము కంటే కూడా ప్రయాగ మోక్షప్రదమైంది. ప్రయాగము కంటే తీర్థములన్నిటిలోనికి చాలా అగ్రస్థాయిలో ఉండేటువంటిది, అగ్రేసరత్వం వహించేటువంటిది ప్రయాగ. దానికంటే కూడా అవిముక్తం విశిష్యతే. కాశీ చాలా ప్రధానమైనటువంటిది. ప్రయాగాదపి తీర్థాగ్ర్యాత్ అవిముక్తం విశిష్యతే.
యథా అవిముక్తే నిర్వాణం న తథా క్వాప్య సంశయం. ఆమె అడిగింది కదా లోపాముద్ర, శ్రీశైలంలో శిఖరం వల్లనే మోక్షం వస్తుంటే కాశీకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి అడిగింది. ఈ క్షేత్రాలలో ఇవన్నీ ముక్తి క్షేత్రాలే. ముక్తి క్షేత్రములైనప్పటికీ సాయుధ్య ముక్తికి కాశీలో వచ్చినట్లుగా ఈ క్షేత్రాలలో రాదు అని అగస్త్య మహర్షి లోపాముద్రతో చెబుతున్నాడు. కాశీ ముక్తి వేరది, సాయుధ్య ముక్తి. ఇక మళ్ళీ తిరిగి జన్మ ఉండదు. ఇక్కడ ఉన్న ముక్తులన్నీ కూడా సత్యలోకానికో విష్ణులోకానికో ఇంద్రలోకానికో వెళతాం, అక్కడ ఉంటాం కొంతకాలం, మళ్ళీ తర్వాత భూమిపైకి వస్తాం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కాశీ ప్రాప్తి కలిగి పుణ్యం ఉంటే అప్పుడు మాత్రమే సాయుధ్యముక్తి వస్తుంది. ఇవన్నీ కూడా కాశీని పొందించేవే తప్ప కాశీ వంటి ముక్తిని మాత్రం ఈ క్షేత్రాలేవి ఇవ్వవు. అన్యాని ముక్తి క్షేత్రాన్ని కాశీ ప్రాప్తికరాణి చ. మిగిలిన ముక్తి క్షేత్రములన్నీ కూడా కాశీని వెళ్ళేటట్లుగా చేస్తాయి, ప్రాప్తింపజేస్తాయి. అక్కడ ప్రాప్తింపజేస్తూ ఉంటాయి. కాశీం ప్రాప్యాపి ముచ్చేత నాణ్యథా తీర్థకోటిభి. కోట్లాది తీర్థాలలో మీరు సేవించిన కాశీకి వెళ్లకుండా ముక్తి లేదుగాక లేదు లేదు లేదు. ఈ తీర్థ సేవనము కాశీ ప్రాప్తికి హేతు అవుతూ ఉంటుంది. నీకు దీని గురించి ఒక కథ చెబుతానని శివశర్మోపాఖ్యానం అని ప్రారంభించి ఇంకా చెప్పబోతున్నారు. కాశీలోనే సాయుధ్యముక్తి, ఇతరత్రా ఎక్కడ రాదు అనటానికి ఈ శివశర్మోపాఖ్యానం ప్రారంభించి చెప్పబోతూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో తీర్థములు, తీర్థమహిమ, తీర్థయాత్రలు ఎలా చేయాలి, ఎట్లా చేస్తే తీర్థఫలం సంపూర్ణంగా వస్తుంది మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పారు. దీన్ని కనుక ఎవరైనా వినిపించినట్లయితే లేదా చక్కగా శ్రద్ధగా విన్నట్లయితే, శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్లకు వినిపించినప్పటికీ, ఇంకా క్షత్రియులు కానీ, ధర్మనిరతులైనటువంటి వైశ్యులు కానీ, ఇంకా మంచి సన్మార్గవర్తులైనటువంటి వారిని కానీ ఎవరికి వినిపించినప్పటికీ వాళ్ళందరూ నిష్పాపులవుతారు. ఈ తీర్థ అధ్యాయ శ్రవణం వల్ల పాపరహితులు అవుతూ ఉంటారు. ఇది స్కందపురాణే కాశీఖండే తీర్థాధ్యాయో నామ షష్ఠోధ్యాయ అథ సప్తమోధ్యాయ. ఇప్పుడు శివశర్మని గురించినటువంటి కథ ప్రారంభమవుతూ ఉంది. మధురాయాం ద్విజః కశ్చిద్ అభూత్ భూదేవ సత్తమః తస్య పుత్రో మహాతేజాః శివశర్మేతి విశ్రుతః. మధురానగరం మోక్షపురి, శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం. అక్కడ ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, అతని పేరు శివశర్మ. చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అతడు వేదములన్నీ చదువుకున్నాడు, తత్వతః అన్ని విషయాలు తెలుసుకున్నాడు, ధర్మశాస్త్రాలన్నీ పఠించాడు, పురాణాలన్నీ చక్కగా నేర్చుకున్నాడు, అంగములన్నీ కూడా నేర్చుకున్నాడు. శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం ఈ మొదలైనటువంటి వేదాంగములన్నీ కూడా చక్కగా అభ్యసించాడు. తర్కశాస్త్రం బాగా పరిలోడనం చేశాడు. ఉత్తరమీమాంస, పూర్వమీమాంస ఇవన్నీ చక్కగా చదువుకున్నారు. ధనుర్వేదం నేర్చుకున్నాడు, ఆయుర్వేదం, నాట్యవేదం వీటన్నిటిలో శ్రమ చేశాడు. అర్థశాస్త్రాలన్నీ చూశాడు. అశ్వములు, గజములు వాళ్లకు సంబంధించినటువంటి ఆ చేష్టలు, ఆ శాస్త్రాలన్నీ చూచాడు. అనేక కళలయందు బాగా ఆరితేరినటువంటి వాడు, మంత్రశాస్త్రంలో బాగా పండితుడు. అనేక దేశ భాషలన్నీ వచ్చు అతడికి, అనేక లిపులు వచ్చు. అర్థానుపార్జ్య ధర్మేణ బాగా డబ్బు కూడా సంపాదించాడు. డబ్బు అంటే ఇష్టం వచ్చినట్లు కాదండి, ధర్మేణ, అది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా. అర్థానుపార్జ్య ధర్మేణ, ధర్మ మార్గంలో డబ్బులు సంపాదించాడు. హాయిగా సుఖములు కూడా అనుభవించాడు. ఉత్పాద్య పుత్రాన్ సుగుణాన్, పుత్రులను కనడం కాదు, గుణవంతుడైన కొడుకులను కనాలి. గుణవంతుడైనటువంటి కొడుకులను కూడా కన్నాడు. తేభ్యో అర్థం విభజ్యచ, ఇవన్నీ కూడా తండ్రి చేయవలసినటువంటి పనులు. పిల్లలకు ఇవ్వవలసినటువంటి ఆ ఉన్న సంపద అంతా కూడా అందరికీ విభాగం చేసేసాడు, భాగాలు పంపిణీ చేసేసాడు. యవ్వనం గత్వరం జ్ఞాత్వా, ఇంక అయిపోయింది తను వచ్చిన పని. బాగా చదువుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, భోగాలు అనుభవించాడు, గుణవంతులైన పుత్రుల్ని కన్నాడు, వాళ్ళందరూ పైకి వచ్చాడు. ధనమంతా కూడా పంచి వాళ్ళు ఎవరి భాగాలు చేసి ఇచ్చేసాడు. ఇంకెందుకండి, ఇంకా ఏముంది, ఇంకా ఇంట్లో ఉండి చేసేది ఏముంది ఇంకా చివరిదాకా. యవ్వనం పోనే శాశ్వతమా, ఎప్పటికైనా మరణం తప్పదనుకున్నాడు. ఇంకా రాబోతున్నది, ఇంకా దగ్గరికి వచ్చింది మరణం అనుకున్నాడు. అతనికి ఆలోచన పడింది. ఇంత మంచి పండితుడండి, బాగా సదాచార పరాయణుడే, కానీ అతను చూడండి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు.
అతని యొక్క ఆలోచన మనం గనక గమనించినట్లయితే మనం ఏమి చేస్తే ఏవి రాకుండా ఉంటాయో ఇందులో మీకు అర్థమవుతూ ఉంటుంది. వివరిస్తూ ఉన్నాడు. అనుకుంటున్నాడండి, కొంతకాలం అంతా చదువుతోటే పోయింది, కొంతకాలం ధనార్జనతోటే పోయింది. నారాధితో మహేశాన కర్మ నిర్మూలన క్షమ. ఈశ్వరుని నేను ఆరాధించాల. ఈశ్వరుని ఆరాధిస్తే ఏమవుతుంది? కర్మ నిర్మూలన అవుతుంది. జన్మకు కారణం మనం చేసిన పాపపుణ్యములే కదా. కర్మ ఎప్పుడైతే దగ్ధం అవుతుందో అప్పుడేమవుతుంది? జ్ఞానం వల్ల కర్మ దగ్ధం అవుతుంది. ఆ కర్మ ఈశ్వరారాధన వల్ల కర్మ దగ్ధం అవుతుందండి. కర్మ ఎప్పుడైతే దగ్ధం అవుతుందో ఇంకా తిరిగి పునర్జన్మ ఉండదన్నమాట. అందువల్ల నేను కర్మ నిర్మూలన దగ్ధ క్షమమైనటువంటి ఈశ్వరారాధన నేను చేయలేదు. పోనీ విష్ణుమూర్తిని ఏమన్నా ఆరాధించానా? ఆయన ఆరాధిస్తేటండి సర్వపాప హరహ హరతీతి హర. ఇద్దరు హరతీతి హరి, ఇద్దరూ కూడా పాపములను పోగొట్టేవాళ్ళే వాళ్ళ నామస్మరణ వల్ల. హరహ హరి రెండిటికి ఒకటే అర్థం. హరించేవాడు అని, పాపములను హరించేవాడు అని. విష్ణు పూజ కనుక చేసినట్లయితే పాపములు హరిస్తాయి. పాపక్షయం మొదర్చేటువంటి విష్ణు పూజ చేయలేదు. అన్ని కోరికలను ఇస్తూ ఉంటాడు ఆయన. డుండి అంటే కోరికలను ఇచ్చేవాడని చెప్పుకున్నాం మనం. పోనీ ఆ గణపతిని నేను పూజించలేదు. తమస్తోమహర సూర్యో, సూర్యుడు ఉన్నాడంటే అంత చీకటిని పోగొడతాడు, అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. ఆ సూర్యారాధన చేయలేదు. జగన్మాత మహామాయ ఉన్నదే, ఆమెని కూడా నేను ప్రత్యేకించి సేవించలేదు, సంతోషపెట్టలేదు. వీళ్ళందరూ ఎవరండి? పంచాయతన దేవతలు. అంటే దేవతార్చన చేయలేదు అని. ఈ పంచాయతన దేవతలను నేను పూజించలేదు. అయితే అమ్మవారిని పూజిస్తే ఏమవుతుందంటే భవబంధకృత సంసార బంధములు తొలగిపోతాయి. అందుకే శ్రీచక్రార్చన చేసేటువంటి వాళ్ళు కూడా ఇది చివరి జన్మట, ఇంకా వాళ్ళకి తిరిగి జన్మ ఉండదు అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు, పురాణాలు అవన్నీ కూడా. అమ్మవారి యొక్క సేవ జన్మ బంధములను లేకుండా చేస్తుంది. తులసి ఇవన్నీ చెయ్యాలండి. ఇవన్నీ చెయ్యలేదంటున్నాడు. చేసిన వాడే ఆయన సంతృప్తి లేదనమాట. అంటే అబద్ధం చెప్పటల్లా చేయవలసినంతగా చేయలేదని అర్థం. ఇంత చదువుకున్నవాడు ఇవన్నీ చేయలేదా? ఏదో కొంతమంది కొద్దిగా చేసినా నేను అవి చేశా, ఇవి చేశానని చెప్పుకుంటారు. అట్లా చెప్పుకోకూడదు, అది అహంకారం కిందకి వస్తుంది. ఇన్ని చేసి కూడా నేను చెయ్యలేదు అని అంటే చేయవలసినంతగా చెయ్యలేదు, ఇంకా చేయవలసింది ఎంతో ఉన్నది అని అర్థం. అట్లా మనం తీసుకోవాలి. అసలు చేయలేదు, ఇతడు దుర్మార్గుడు అని అనుకోకూడదు. ఇక్కడ అన్నీ కూడా తులసీవనము శుశ్రూష చేయలేదుట. తులసి చెట్లు ఇంట్లో వేసుకొని చక్కగా నీళ్లు పోస్తూ పూజిస్తూ ఉండాలని. దానివల్ల ఏమవుతుందంటే పాపములు శాంతిస్తాయిట. నేనా తులసి వనాలు వేసుకొని పూజలు చేయలేదు. నమయా తర్పిత విప్రాహ, బ్రాహ్మణులనే మంచి మృష్టాన్నములతో వాళ్ళందరినీ తృప్తిపరచలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ లోకంలో పరలోకంలో కష్టాల నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అటువంటి బ్రాహ్మణ భోజనాదులు నేను చేయలేదు. బాగా చెట్లు నాటాలటండి. మంచి నీడనిచ్చేవి పూలు ఉన్నటువంటి చెట్లు నాటాలి. చూడండి, మనకు సమాజానికి మనకు వచ్చే ఎన్ని విషయాలు ఉన్నాయో ఇవన్నీ మనం చేస్తే ఐహికంగా ఆముష్మికంగా కూడా ఎంతో ఉపయోగం ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. దీనివల్ల మంచి నీడనిచ్చేటువంటివి, మంచి మధురమైనటువంటి చిగురుటాకులు కలిగినటువంటి చెట్లు మార్గంలో నాటించాలట. నాటించినట్లయితే అవేమవుతాయి? ఈ లోకంలోనూ పరలోకంలో కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయిట. అవి పండ్లు ఇచ్చేవి కదా ఆ చెట్లు. దుకూలై స్వానుకూలైశ్చ చోళై, మంచి పట్టు వస్త్రాలు, మంచి రెవికెలు, మంచి ప్రతి అవయవానికి, ముక్కులకి చెవులకు అన్నిటి అవయవాలకు ఆభరణాలతో సహా సమర్పించి సువాసిని పూజలు నేను చెయ్యలేదు అంటున్నాడండి. అట్లా చేస్తే ఏమొస్తుందంటే ఈ లోకంలో పరలోకంలో హాయిగా పీతాంబరాలు కట్టుకొని హాయిగా వీళ్ళంతా కూడా వైభవంగా ఉండిపోతారు. పోనీ బ్రాహ్మణులకు భూదానం చేయాల, దాన్ని చూస్తే ఏమవుతుందంటే యమలోకానికి వెళ్లకుండా ఉంటారు. అటువంటి భూదానము చేయలేదు. మంచి బ్రాహ్మడికి బంగారపు దానం చేయాలి, దానివల్ల పాపాలన్నీ పోతాయి, అది చేయలేదు. బాగా అలంకరించి దూడతో కూడినటువంటి ఆవుని పాత్రుడైనటువంటి వాడికి ఇవ్వాలి, దానివల్ల సప్త జన్మ కృత పాపం పోతుంది. అలాంటి పని నేను చేయలేదు. తల్లి రుణం తీర్చుకోవడానికండి జలాశయాలు నిర్మించాలటండి, ఆ పని నేను చేయలేదు. నాతిథో స్తోషిత స్వాపి, అతిథులను పూజించలేదు. అతిథి పూజ చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ మనం గుర్తుంచుకొని చేతనైనంతలో చేయవచ్చు.
గొడుగులు దానం చేసుకోవాలి ఎండాకాలంలో, వర్షాకాలంలో చెప్పులు దానం చేసుకోవాలి, తర్వాత కమండలాలు దానం చేసుకోవాలి. ఏమవుతుందంటే మనం మరణించిన తర్వాత యమధర్మరాజు లోకానికి వెళుతున్నప్పుడు ఇవన్నీ మనకు ఉపకరిస్తాయి. లేకపోతే మాడే రోడ్ల మీద పడి మనల్ని ఈడ్చుకొని పోతారు, బాగా ఎండకు వానకు తడుస్తూ తీసుకొని వెళ్తారు. అందుకని ముందుగా ఈ దానాలు చేయాలి. ఇప్పుడు చేసుకోవట్లేదని చెప్పి కొడుకులు కొంతమంది బుద్ధిమంతులు అయితే చచ్చిన తర్వాత చేస్తున్నారు. అవన్నీ మనం ముందే చేసుకోవాలి అసలు ఈ దానాలని. యాశ్చత సంయమిన్యాం ఈ స్వర్గమార్గ సుఖప్రదా. ఆ యమపురికి వెళ్ళేటప్పుడు ఆ మార్గం సుఖప్రదంగా ఉంటుంది ఈ దానాలు గనక చేసినట్లయితే. నచ కన్యా, ఎవరైనా వచ్చి బ్రాహ్మడు మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను ఏదైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వాలిట. దానివల్ల ఏమవుతుందంటే నీకు బాగా సుఖములు కలుగుతాయి. మరణించిన తర్వాత స్వర్గంలో దివ్య కన్యలతో నువ్వు చక్కగా విహరిస్తావు. నేను వాజపేయ యజ్ఞాలు చేసి అవబృధ స్నానాలు చేయలా. దానివల్ల ఏమవుతుందంటే లోభవశంతో అవబృధ స్నానాలు చేయలా. ఈ జన్మలోనూ బహుజన్మల్లో కూడా మృష్టాన్నము లభిస్తూ ఉంటుంది. పరజన్మలో అదే స్వర్గలోకంలో కూడా అలాంటి వాజపేయాది యజ్ఞములు చేయలేదు. నమయా స్థాపితం లింగం కృత్వా దేవాలయం శుభం. లింగ ప్రతిష్ఠ చేసి దేవాలయం నిర్మించాలి, ఆ పని నేను చేయలేదు. లింగ ప్రతిష్టలు చేసి శివాలయాలు నిర్మిస్తే దాని ఫలితం చెప్పడానికి వీల్లేదండి. యస్మిన్ సంస్థాపితే లింగే విశ్వం సంస్థాపితం భవే. ఒక్క లింగమును సంస్థాపిస్తే మొత్తం బ్రహ్మాండమును స్థాపించినంత ఫలితం వస్తుంది. లింగం అంటే చెప్పుకున్నాం మనం. లింగము అంటే నిర్గుణ పరబ్రహ్మకు సంకేతం అని మొదటి రోజు చెప్పుకున్నాం. అందువల్ల లింగం సమస్త ఈ జగత్తు కూడా ప్రళయంలో దాని యందు లీనమవుతుంది కాబట్టి దానికి లింగము అని పేరు వచ్చింది. లయం అవుతుంది కాబట్టి. మరి అటువంటి లింగమును గనక మనం ప్రతిష్ఠ చేసి మందిరం గనక నిర్మాణం గనక చేసినట్లయితే సమస్త బ్రహ్మాండమును స్థాపించిన పుణ్యం వస్తుంది. అటువంటి పని కూడా నేను చేయలేదు. విష్ణుమూర్తికి దేవాలయాలు కట్టిస్తే మనకు ఐశ్వర్యం బాగా పెరుగుతుంది, ఆ పని నేను చేయలేదు. పోనీ ఎవరైనా దేవాలయాలు నిర్మించుకుంటున్నారు, సూర్య దేవాలయం లేదా నవగ్రహ మందిరం, ఓ సూర్యుడు విగ్రహం ఇచ్చానా, అది చేయలేదు. వినాయకుడి మందిరం, పోనీ వినాయకుడి విగ్రహం ఇచ్చానా, ఆ ప్రతిమలు అవి చేయలేదు. పోనీ దేవాలయాలలో ఆ గోడలపైన కానీ ఎక్కడన్నా పార్వతీదేవి యొక్క మహాలక్ష్మి యొక్క చిత్రాలన్నీ ఏమైనా వ్రాయించానా, అది చేయలేదు. ఇవన్నీ చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తాయండి మనకు. ప్రతిమాకరణే జైషాం. అలా గనకనే చేసినట్లయితే ఇంకా ఏ జన్మలో కూడా కురూపుడు కాదుటండి, మంచి సుందరుడు అవుతూ ఉంటాడు. దౌర్భాగ్యం అతనికి ఉండదు, మంచి ఐశ్వర్యవంతుడు అవుతాడు. మంచి వస్త్రాలు, మంచి వస్త్రాలు బ్రాహ్మణులకు ఇవ్వాలి. వాడు తర్వాత దివ్య వస్త్రాలు కట్టుకొని హాయిగా స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాడు. ఆ పని నేను చేయలేదు. నువ్వులును నెయ్యి కలిపి హోమం చేయాలి అగ్నిహోత్రంలో మంచి మంత్రంతో, దానివల్ల సర్వపాపాలు పోతాయి. ఆ హోమము నేను చేయలేదు. పోనీ శ్రీ సూక్తం జపించానా, పవమాన సూక్తాలు ఏమన్నా జపించానా, బ్రాహ్మణములు, మండలములు, పురుష సూక్తం ఇవి కనుక జపించినట్లయితే పాపములన్నీ పోతాయి. నేను ఆ పని చేయలేదు. పోనీ తేలిక పనే కదండి, రావి చెట్టుకు హాయిగా నీళ్లు పోస్తూ చక్కగా దాన్ని పూజ చేస్తూ దీపాలు పెడుతూ ఉంటే అది మంచిదే కదా, ఆ పని కూడా చేయాల. అశ్వత్థం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం కదా. అయితే రండి రోజు మాత్రం చేయకూడదటండి. అర్కం త్రయోదశీం సద్య పాపహరాసహి నరాత్రౌ నభృగోర్దినే గుర్తుంచుకోవాలండి. అశ్వత్థ సేవ చేసేటువంటి వాళ్ళే ఆ చెట్టుకు నీళ్లు పోయడం కానీ పూజ కానీ చేసేవాళ్ళు. ఆదివారం నాడు మాత్రం చేయకూడదు, అలాగే శుక్రవారం నాడు చేయకూడదు, రాత్రిపూట చేయకూడదు. త్రయోదశి తిథి గుర్తుంచుకోవాలండి. ఈ 4 రోజుల్లో మాత్రం అశ్వత్థ సేవ చేయకూడదు. ఆ మిగిలిన రోజుల్లో చేస్తే దాని ఫలితం ఇంత అంతా కాదు. ఆ పని నేను చేయలేదు. పోనీ మంచి పరుపులు గిరుపులు దీపములు అద్దాలు ఉంచి శయ్యాదానం చేశానా, దానివల్ల ఏమవుతుందంటే సర్వభోగములు బాగా కలుగుతాయి. ఆ పని నేను చేయలేదు. అజములు అశ్వములు మహిషములు దాసదాసీజనము జింక చర్మలు, తర్వాత నువ్వులు, దధి సక్తువుతో కూడినటువంటివి, ఉదకుంభాలు, ఇవన్నీ పోని ఆసనాలు, మెత్తని పాదుకలు, ఇవన్నీ ఏమన్నా దీపదానము, చలివేంద్రాలు, విసనకర్రలు, వస్త్రాలు, తాంబూలాలు, ముఖమునకు మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటి ఏమన్నా సుగంధ ద్రవ్యాలు, ఇలాంటివి ఏమన్నా చేశానంటే ఇవన్నీ చేయలే నేను. ఇవన్నీ కూడా చాలా గొప్పవి అన్నమాట. నిత్య శ్రాద్ధం, ప్రతిరోజు శ్రాద్ధం చేయాలి, భూతబలి చేయాలి, అతిథిని పూజించాలి,
విసంచన్యాని దత్వా చ ఇంకా ఇవేవి ఇవ్వాల. ఇవన్నీ కనుక చేసినట్లయితే యమాలయంలోనికి వెళ్లకుండా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. నయమం యమదూతాంశ్చ నయామీరపి యాతనా పశ్యంతి తే పుణ్యభాజో నైతచ్చాపి కృతం మయా. ఈ నిత్యశ్రార్థము, భూతబలి వీటి వల్ల యముణ్ణి చూడరు, యమదూతల్ని చూడరు, యమయాతనలు ఇవన్నీ ఉండవు. అటువంటివి ఏవీ నేను చేయలేదు. కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములు, నక్తవ్రతాలు ఇవన్నీ ఎందుకయ్యా అంటే శరీరం శుద్ధి కావడానికి ఉపవాసాదులు చెప్పారండి. అవి నేను చేయలేదు. పోనీ గోవు ఉన్నది, గోశాలలు ఉంటున్నాయి, మనకు లేకపోయినా ఇళ్ల ముందరికి గోవులు వస్తున్నాయి, కొన్ని దేవాలయాల ముందు గోవులు ఉంటున్నాయి. వాటికి ఏమన్నా గోగ్రాసం ఏమన్నా ఇచ్చానా? ఇవ్వలేదు. ఆ గోవులను అక్కడ నిలబడి ఉంటే ఏమన్నా కండూతి పోయేటట్లు చేత్తో ఏమన్నా గోకానా? ఆ పని చేయలేదు. అది కూడా చాలా మంచిదిటండి. గోలోకంలో సుఖాన్ని కలిగిస్తే ఇటు గోసేవ చేస్తే. నోద్ధృత పంకమగ్న, అదేదన్నా బురదలో మునిగిందనుకోండి, ఉద్ధరించలేదు. ఆ రకమైన పనులు చేస్తే మనం గోలోకంలో సుఖంగా ఉంటూ ఉంటాం. యాచకులు వచ్చి అడిగితే వాళ్ళకి కృతార్థుల్ని చేయలేదు నేను. ఏమవుతాడో మనం అడిగినప్పుడు ఇవ్వకపోతే వచ్చే జన్మలో దేహి దేహి ఇది జల్పాకో భవిష్యామి అన్యజన్మని ఇతరులను అడుక్కోవలసి వస్తుంది. ఒక భిక్షుకుడు వచ్చి మన ఇంటికి అడిగితే లేదు లేదని చెప్పామనుకోండి, తర్వాత జన్మలో మనం దేహి 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 అని అడుక్కునే పరిస్థితి మనకు వస్తుంది. నేను అది చేయలేదు యాచకులకు. పోనీ వేదములు కానీ శాస్త్రములు కానీ అర్థములు ఇవేవి వేదాలు చదువుకున్నాను అనుకో, వేదాలు మన వెంట వస్తాయా? శాస్త్రాలు వస్తాయా? డబ్బు వస్తుందా? భార్య వస్తుందా? కొడుకు వస్తాడా? మన పొలాలు వస్తాయా? అంతస్తులు వస్తాయా? ఆయాంతమనుయాస్యతి, పోయే సమయంలో ఏవి మనతో రావు అని ఈ రకంగా ఆలోచన చేశాడు శివశర్మ. ఈ ఆలోచన అందరం చేయాలి. ఒక్క శివశర్మ చేశాడంటే ఎందుకు మనం చెప్పుకోవటం? ఈ నిత్యము ఈ ఆలోచన చేసి మనం చేయవలసినటువంటి ఏ రకంగా మన జీవితాన్ని తరింపజేసుకోవాలో మానవ జన్మ రావడం దుర్లభం కదండి. ఈ వచ్చినటువంటి జన్మను తరింపజేసుకోవాలి, మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసుకోవాలి. ఎవ్వరికీ అవకాశం లేదండి. ఒక్క భారతదేశంలో జన్మించిన మనుష్యుడికి మాత్రమే ఈ తరించేటువంటి మార్గం ఉంది. దేవతలకు కూడా లేదు అలాంటి స్థితి. వాళ్ళు కూడా భూలోకంలో మళ్ళీ జన్మించి తరించడానికి అవకాశం ఉంది. ముక్తి దేవలోకంలో ఉన్నంత వరకు వాళ్ళకు కూడా ముక్తి లేదు. మరి ఇటువంటి మానవ జన్మ తెచ్చి భారతదేశంలో జన్మించి కూడా మనం ఇటువంటి పనులు చేయటం లేదు. ఈ శివశర్మని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని ముందైనా, ఆయన కూడా నేను పెద్ద వయసు వచ్చిన తర్వాతనేగా ఆలోచించింది, మనమైనా కూడా అదే విధంగా ఇప్పుడైనా ఆలోచిద్దాం అని నిశ్చయించుకొని మనస్సులో నుండిగా నాకు ఏమిటి క్షేమము అని ఆలోచించాడు. ఇంతవరకు ఇంట్లో వాళ్ళ క్షేమం, అందరి క్షేమం చూసుకున్నాడు, తన క్షేమం. నా క్షేమం నేను చూసుకోవాలి. ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఈ శరీరం నశించేది, ఎప్పుడో చెప్పలేము. యావత్ స్వస్థోస్తి మే దేహో యావన్నేంద్రియ విప్లవ. నా ఆరోగ్యం బాగున్నప్పుడే, నాకు ఇంద్రియములన్నీ కూడా బాగా ఉన్నప్పుడే, చెవి వినిపించగా, ముఖం కనిపించగా, పళ్ళు ఊడిపోయి, అప్పుడు నడవలేక, చేతులు సరిగా లేక, అవయవాలన్నీ కూడా శిథిలమైపోయి, తల పండి, అప్పుడు కాదు మనం వెళ్ళవలసింది. ఇవన్నీ జరగకముందే ఇంకా వెళ్ళాలి. తావత్ స్వశ్రేయసాం హేతుం, అంతకుముందే ఇంకా నా శరీరం అంత స్థితికి రాలా. ఈలోపే నేను నా శ్రేయస్సుకు ఉపకరించేటువంటి నేను తీర్థయాత్రను చేస్తాను అనుకుంటున్నాడు. మన శ్రేయస్సును చూసుకోవాలి. ఆత్మాన ఉద్ధరేత్తు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, ఎవరో ఉద్ధరించరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించే అవకాశం ఉన్నటువంటి మానవ జన్మ మనకు వచ్చింది. అందువల్ల నేను తన శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తీర్థయాత్రను నేను చేయాలని నిశ్చయానికి వచ్చాడు. దినాని పంచశాప్యేవం అతివాక్ష్య గృహే ద్విజ. ఇంకా ఈ ఆలోచన వచ్చిన తర్వాత 5-6 రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నాడండి. మంచి రోజు చూసుకున్నాడు, మంచి వారం చూసుకున్నాడు, మంచి శుభలగ్నం చూసుకున్నాడు. తీర్థయాత్రకి వెళ్ళేవాళ్ళు ఉపవాసం ఉండాలిగా, రాత్రిపూట ఉపవాసం ఉన్నాడు. తెల్లవారిన తర్వాత శ్రాద్ధం నిర్వహించాడు, గణేశ్వరుని పూజించాడు, గణనాయకుడిని, బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు, భోజనాలు పెట్టాడు. ప్రస్థితవాన్ సుధీ, మంచి జ్ఞానం గలవాడు కాబట్టి బయలుదేరాడు, తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇది నిశ్చిత్య నిర్వాణపద నిశ్రేణికాంపరాం. ఈ తీర్థయాత్రలుట నిర్వాణపద నిశ్రేణికాం. నిర్వాణం అంటే మోక్షం, మోక్ష పదమునకు వెళ్ళటానికి నిచ్చెన లాంటిదిటండి ఇది. ఎక్కడ మోక్షానికి వెళ్ళాలంటే ఇది నిచ్చెన లాంటిది. అలాంటి తీర్థయాత్రలకు బయలుదేరాడు. సర్వప్రాణులకు సంస్థితికారికం,
మంచి స్థితిని కలుగజేసేటువంటిది, మళ్ళీ ఉత్తమమైనటువంటి గతిని కలుగజేసేటువంటిది. అలాంటి తీర్థయాత్రలకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాడు, కాసేపు ముహూర్తం ఆగాడు. ఎక్కడికి వెళ్ళాలో ముందుగా నిశ్చయించుకోవాలా. బయలుదేరాడు ఇంట్లో నుంచి, అంతే. ఒక్కడే బయలుదేరాడు, భార్య ఎవరిని తీసుకోవాలా. కాసేపు ఆలోచించాడు ఒక చోట కూర్చొని. ఇప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాలి నేను అనుకున్నాడు. భువి తీర్థాని అనేకాని లోలమాయుశ్చలం మనః తతః సప్తపురీర్యాయాం సర్వతీర్థాని తత్రయతు. ఈ భూమి అఖండమైన భూమి. అందులో భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని తీర్థాలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ వయస్సులో బయలుదేరి ఇన్ని తీర్థాలు తిరగాలంటే ఆయుర్దాయం ఉందా? అది లేదు. ఆయుష్ ఎప్పుడు క్షీణిస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేము. ఇది బుద్భుతప్రాయం. ఇది ఆ కారణంగానే సప్తపురి యాత్ర చేస్తే అన్ని తీర్థములు సప్తపురుల్లో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారక అన్నమాట. ఇవి సప్తపురులు. అయోధ్యాంచ పురీం గత్వా అనుకొని ముందు అయోధ్య నగరానికి వెళ్ళాడండి. అసలు ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఎక్కడి వాడండి? మొదట్లో చెప్పాం, గుర్తుందా? మధురాపుర బ్రాహ్మణుడు. పుట్టింది మధురలో. ఇంకా యాత్ర చేసేదే ఉంది, జీవితం అంతా అక్కడే గడిపాడు. మధురానగరం, మహానగరం. మన దురదృష్టవశాత్తు మనం మధురలో మనకు ఇంకా మన యొక్క కృష్ణుడి యొక్క జన్మస్థానం మన అధీనం కాల, స్వాతంత్ర్యం వచ్చిన దౌర్భాగ్యం అది. అలాంటి ఆ మధురానగరంలో పుట్టినటువంటి వాడు అనమాట. ఈ శివశర్మ ఎలాంటి స్థితికి వెళ్తాడో, ఆ మధురాపురం యొక్క గొప్పతనం ఏమిటో మనం ఆలోచించుకుందాం. మధుర చిన్నగా మొట్టమొదటి అయోధ్యకి వెళ్ళాడండి. సరయూ నదిలో అక్కడ స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనేక తీర్థాలలో స్నానం చేశాడు. పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధములు ఇవన్నీ చేశాడు. పిండ ప్రదానాలు. ఎక్కడికి వెళ్ళినా ఈ పనులు చేయాలండి. అక్కడ తీర్థాలలో స్నానం చేయాలి, పిండ ప్రదానం చేయాలి, తర్పణాలు ఇచ్చుకోవాలి, బ్రాహ్మణులకు భోజనాలు చేయాలి, దానములు ఇవ్వాలి. మన శక్తి కొలది ఇచ్చుకుంటూ ఉండాలి. 5 రోజులు మాత్రమే అక్కడ ఉన్నాడండి. బ్రాహ్మణాన్ పరిభోజ్యచ. కొంతమంది తీర్థాలకు వెళ్తూ ఉంటాం, వాళ్ళు పిండ ప్రదానం చేస్తారు, నాకు భోజనానికి ఇవ్వండి అంటాం. మనం ఇంట్లో పెడితే వాళ్ళకి భోజనానికి ఇవ్వటంలా మనం భోజనానికి ఇవ్వం. కనీసం మనం భోజనాలు ఏర్పాటు చేయవచ్చు. కొన్ని చోట్ల వసతులు ఉన్నాయి, లేనప్పుడు భోజనానికని ఇంత డబ్బన్నా ఇవ్వాలన్నమాట. మనమే తయారు చేయించి పెడితే చాలా మంచిది. తీర్థాలలో బ్రాహ్మణులను చక్కగా భుజింపజేశాడు. 5 రోజులు అయోధ్యలో ఉన్నాడు. ఇక ప్రయాగకి వెళ్ళాడండి. 3వది, ప్రయాగ మోక్షపురాలలో లేదు, అయోధ్యకు దగ్గరగా ఉంటుంది కదా, అందువల్ల అటు ప్రయాగకి వెళ్ళాడు. ప్రయాగమగ మద్విప్రహ తీర్థరాజం సుహృష్ట. ఆయనకు ప్రయాగకు వెళుతుంటే ఎంత సంతోషమోనండి. ఇంతకాలానికి ఈ వయస్సులో త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేసే భాగ్యం నాకు కలగబోతుందని ఎంత అనంత ఆనంద తుందిలుడైపోయినాడండి ఆ మహానుభావుడు. అయిపోయి తీర్థరాట్, అందులో తీర్థములకు చక్రవర్తి అది. సితాసితే సరిచేస్తే యత్రాస్తా సురదుర్లభే. దేవతలకు కూడా దుర్లభం కాలింది ఆ గంగా యమునా సంగం. అక్కడ ఎవడైతే స్నానం చేస్తాడో బ్రహ్మాధిగచ్చతి, పరం బ్రహ్మాధిగచ్చతి, పరబ్రహ్మ స్థానాన్ని పొందిపోతాడు, పరబ్రహ్మ ఐక్యాన్ని పొందిపోతాడు. అంటే జీవ పరబ్రహ్మ ఐక్యం జరుగుతూ ఉంటుందని. ఇది ప్రజాపతి క్షేత్రం అని పేరండి. అక్కడ బ్రహ్మగారుట అనేక యజ్ఞాలు చేశాడు. ఇది అందరికీ దుర్లభమైంది, తొందరగా లభ్యమయ్యేది కాదు. లభ్యతే పుణ్య సంభార. ఎన్నో పుణ్యములు చేసుకుంటే కానీ ఆ ప్రయాగ క్షేత్రానికి వెళ్ళలేరు. అన్యథా అర్ధశరాశివి. ఎంత డబ్బులున్నా, రాసులు కోట్లు మూలుగుతున్నా ప్రయాగకు వెళ్ళలేరు. పుణ్యం ఉంటేనే ప్రయాగకు వెళ్ళగలుగుతారు. దమయంతీం కలిం కాలం కలిందతనయాం శుభం. కలిందతనయ, కలింద అనే పర్వతం ఉంది. ఆ పర్వతంపై నుంచి యమునా నది వచ్చింది. అందువల్ల దానికి కాళింది, కలిందతనయ అనే పేర్లు సార్థకమైనవి. ఆ కారణంగా కాళింది ఆమెట కలిని కాలములను కూడా శమింపజేస్తుంది. అంటే కలికాలముల సంబంధించినటువంటి దోషములను లేకుండా చేస్తుంది. అలాంటి కాళింది నది అక్కడ ఉన్నది. ఆ తర్వాత ఆ కాళింది నదిలో స్వర్గతరంగిణి ఉన్నదే, పవిత్రురాలైనటువంటి గంగానది వచ్చి తర్వాత కలిసింది భగీరథుడి యొక్క ప్రయత్నం వల్ల. ఎందుకు ప్రయాగ అనే పేరు వచ్చిందంటే ప్రకృష్టం సర్వయాగేభ్య ప్రయాగమితి గీయతే. మనం ఎన్ని యాగాలు చేస్తే, అనేక అశ్వమేధాది యాగాలు, వందలాది, ఎన్ని వాజిపేయాలు ఎన్నైనా చేయండి, ఆ యాగములన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుందిట. ఆ కారణంగా ఇది ప్రయాగ అనే పేరు వచ్చింది.
ఇక్కడ ప్రజాపతి గారు ఇంకా అనేక మంది అనేకములైన యాగములు చేశారు. ప్రకృష్టం అంటే ఎక్కువగా చేశారు కాబట్టి ప్రయాగ అని పేరు వచ్చింది. ప్రకృష్టేభ్య యాగేభ్య ప్రయాగ అని కూడా వచ్చింది. అట్లా అనేక మంది గొప్ప గొప్ప యాగములు చేయటం వల్ల వాటికంటే కూడా ఇది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, యాగఫలం కంటే కూడా. అందువల్ల ప్రయాగ. యజ్ఞనాం పునరావృత్తిర్న ప్రయాగాదార్ద్రవర్షణం. ప్రయాగలోట యజ్ఞములు చేసి ఆ అవబృధ స్నానం చేస్తున్నట్లయితే ఇంకా వాళ్ళకుటండి అక్కడ పునరావృత్తి ఉండదు, మళ్ళీ తిరిగి జన్మ ఉండదు అంటున్నారు. యజ్ఞనాం పునరావృత్తిర్న ప్రయాగాదార్ద్రవర్ష్మణం ఎత్ర స్థిత స్వయం సాక్షాత్. అక్కడ శివుడు సూరటంకేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. అక్కడ ప్రయాగలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళందరికీ మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు అక్కడ సూరటంకేశ్వరుడు. తత్ర అక్కడే అక్షయవట వృక్షం ఉంది. అది సప్త పాతాళముల వరకు కూడా మూలములు ఉన్నాయి. సప్త పాతాళముల క్రింద వరకు ఉన్నాయి దాని మూలములు. ప్రళయంలోట మార్కండేయుడు ఉన్నాడే, మృకండి మహర్షి యొక్క కుమారుడు, ఆ చెట్టు పైన ఉంటూ ఉంటాడన్నమాట ప్రళయంలో కూడా ఆయన. హిరణ్యగర్భో విజ్ఞేయ సాక్షాత్ వటరూపధృక్. సాక్షాత్తు బ్రహ్మగారేట ఆ వటవృక్షం. ఆ వటవృక్షం, ఇదే వటవృక్షం కాశీలో ఉన్నది. విశ్వనాథుడి మందిరానికి అన్నపూర్ణ మందిరానికి మధ్యలో అక్షయ వటం ఉందండి. ఇదే వటవృక్షం ఇక్కడి నుంచి అక్కడి దాకా దీని వ్రేళ్ళు ఉన్నాయి. ఈ ప్రయాగలో ఉన్న వటవృక్షమే గయలో ఉంది వటవృక్షం, అక్కడికి ఉన్నాయి. ఈ మూడు క్షేత్రములు కలిసి చాలా గొప్ప క్షేత్రాలు, గయ, కాశీ, ప్రయాగ. వీటిని త్రిస్థలి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ వటవృక్షం మూడు క్షేత్రాలలోనే వ్రేళ్ళు పాకి ఉన్నాయన్నమాట. ఈ వటవృక్షం అంత గొప్పది, సాక్షాత్తు బ్రహ్మ యొక్క స్వరూపం అది. ఆ వటవృక్షం యొక్క సమీపంలో బ్రాహ్మణులను చక్కగా భక్తి ప్రపత్తులతో భుజింపజేసినట్లయితే అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతూ ఉంటారు. అక్కడ వేణీమాధవుడు సాక్షాత్తు లక్ష్మీపతి, సాక్షాత్ వైకుంఠాదేత్యమానవాన్, వైకుంఠం నుండి వచ్చి శ్రీమత్ మాధవ స్వరూపేణ నయోద్విష్ణో పరంపదం. మాధవుడు రూపంలో, వేణీమాధవుడు రూపంలో మనల్ని పరమపదానికి చేరుస్తూ ఉంటాడు అక్కడ ఆ వేణీమాధవుడు. మొత్తం 5 ఉన్నారు మాధవులు. ప్రయాగలో ఉన్నది వేణీమాధవుడు, కాశీలో ఉన్నదండి బిందు మాధవుడు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరండి కుంతి మాధవుడు పిఠాపురంలో. 5 ఒక ఆయన ఇక్కడున్నాడు. ఇంకొక ఆయన రామేశ్వరంలో సుందర మాధవుడు, మరొక ఆయన ఇంకెక్కడో ఉన్నాడు. మొత్తం 5 ఉన్నారు మాధవుడు. అక్కడ మాధవ రూపంలో ఆయన మనకు పరమపదాన్ని ఇస్తూ ఉంటాడు. శృతిభి పరిపచ్యేతే సితాసిత సరిద్వరే తత్రాప్లుతాంగా అమృతం భవంతీతి వినిశ్చితం. వేదములు ఏమని చెబుతున్నాయంటే, ఎవరైతే సితాసితే సరితే ఎత్ర సంగమే తత్ర ఆప్లుతా సో దివం ఉత్పయంతి త్యాజ్యా, వాళ్ళంతా కూడా స్వర్గాలకు మోక్షానికి వెళ్తారని శృతులు చెబుతూ ఉన్నాయి. అమృతత్వాన్ని పొందుతారు అని చెప్పి శృతులు చెబుతూ ఉన్నాయి. అన్ని లోకాల నుండి వచ్చి ఇక్కడ మాఘమాసంలో అరుణోదయ కాలంలో స్నానం చేస్తూ ఉంటారటండి. శివలోకము నుండి, బ్రహ్మలోకం నుండి, ఉమాలోకము నుండి, కుమారలోకం నుండి, వైకుంఠము నుండి, సత్యలోకము నుండి, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, స్వర్లోకం, భూలోకం, ఇంకా భువర్లోకం, అన్ని లోకములు, నాగలోకం, అన్ని లోకముల నుండి కూడా, అలాగే హిమవంతుడు మొదలైన పర్వతాలు, కల్పవృక్షాదులు స్నాతుం మాఘే సమాయాంతి ప్రయాగం అరుణోదయ సమయంలో ప్రయాగలో స్నానం చేయడానికి వస్తూ ఉంటాయి. దిగంగనలు ఉన్నాయే దిక్కులు అనేటువంటి ఆ అంగనలు బాధపడుతూ ఉంటాయట. ఆ ప్రయాగ వైపు నుంచి వచ్చే గాలులు వస్తూ ఉంటే అవి వచ్చి తాకినా మాకు దాలు, ఏం చేస్తాం, మేము కుంటి వాళ్ళం, మేము అక్కడికి వెళ్ళలేం కదా అని ఆ దిగంగనలు ఇక్కడికి రాలేక అవి బాధపడుతూ ఉంటాయట. ఆ వాయువులు కొరకు, స్పర్శ కొరకు తహతహలాడుతూ ఉంటాయి. అశ్వమేధాది యాగములు కూడా ప్రయాగలో ఉండే ధూళితో సమానం కాదు అన్నాడు. ఒకసారి బ్రహ్మగారు తొలిదం బ్రహ్మణ పూర్వన్నతే తద్ రజసా సమాహ, ఈ ప్రయాగలో ఉండే ధూళిని ఒకవైపు పెట్టి, అశ్వమేధాది యాగముల ఫలాన్ని ఒకవైపు పెట్టి తూస్తే ఈ ధూళియే బరువుగా తూగింది అని చెప్పి చెబుతున్నారు.
మధ్యాగతాని పాపాని బహుజన్మార్జితాన్యపి ప్రయాగనామశ్రవణాత్ క్షీయంతే అతీవ విహ్వలం. మన అస్థుల్లో మధ్యలో ఉన్నటువంటి పాపములన్నీ కూడానండి, జన్మజన్మల పాపములన్నీ కూడా ప్రయాగ అనే నామస్మరణ వలననే అవన్నీ కూడా భయపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది సర్వ పురుషార్థ తీర్థం అంటే ఇది. అంటే ధర్మతీర్థం, అలాగే అర్ధతీర్థం, కామిక తీర్థం, మోక్షతీర్థము ప్రయాగ. సర్వ పురుషార్థములు సిద్ధింపలేదు. బ్రహ్మహత్యాది పాపములుట మనం ప్రయాగలో స్నానం చేయనంత వరకే గర్జిస్తూ ఉంటాయిట. ప్రయాగ త్రివేణి సంగమంలో మునిగామంటే చాలు అవన్నీ మన శరీరంలో నుంచి ఆ పాపాలన్నీ భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటాయిట. ఎప్పుడూ మాఘమాసంలో అరుణోదయ వేళలో స్నానం చేసేంతవరకే బ్రహ్మహత్యాది దోషములు, ఆ పాపములన్నీ మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ ఏతత్ యత్ పచ్యతే వేదే తత్ప్రయాగం పునఃపునః. ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళంతా విష్ణులోకానికి వెళుతూ ఉంటారు అని చెప్పి వేదాల్లో కూడా పునఃపునః ప్రవచనం చేసి ఉన్నారు. త్రిమూర్తి స్వరూపుటండి ఈ మూడు నదులు కూడా. సరస్వతి రజోరూప, సరస్వతి రజోగుణం రూపంట. రజోగుణం బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం అన్నమాట. తమో రూప కళిందగా, యమునా నది తమో రూపం, తమస్సెవరిది శివుడు అంటే శివుని యొక్క రూపం. సత్వరూప ఈ గంగాత్ర, గంగా సత్వరూపం, సత్వగుణం విష్ణువు అంటే బ్రహ్మ విష్ణు శివరూపాత్మకమైనటువంటిది ఈ త్రిమూర్తిమయమైనటువంటిది ఈ త్రివేణి సంగమం అనేటువంటిది. ఇది ఏం చేస్తుంది అంటే నయంతి బ్రహ్మ నిర్గుణం, నిర్గుణ పరబ్రహ్మలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. మామూలు సాకార బ్రహ్మలోనికి వెళితే మొదటి రోజు మనం వివరించుకున్నాం. ఆకారం కలిగినటువంటి మనలాగా ఆకారం కలిగినటువంటి బ్రహ్మ సాకార బ్రహ్మ ఉందే. సగుణ బ్రహ్మలోనికి వెళితే ఆ సగుణ బ్రహ్మే శాశ్వతుడు కాదు కాబట్టి మనకు శాశ్వతత్వం లేదు. మనం కూడా మళ్ళీ తిరిగి జన్మ అనేటువంటిది వస్తుంది. నిర్గుణ పరబ్రహ్మలో కనుక ఐక్యం పొందినట్లయితే ఇంకా మళ్ళీ తిరిగి పునరావృత్తి ఉండదు. ఈ ప్రయాగ తీర్థం, ఈ త్రివేణి సంగమం అనేది నిర్గుణ పరబ్రహ్మని మనల్ని పొందింపజేస్తుంది అని చెప్పి చెబుతున్నారు. యం వేణి నిశ్రేణి బ్రహ్మణో వర్త్మ యా బ్రహ్మ ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఇటండి నిచ్చెన లాంటిదిట ఈ వేణి, ఈ త్రివేణి. ఎంతో విశుద్ధ దేహస్య శ్రద్ధతో స్నానం చేసినా అశ్రద్ధతో స్నానం చేసినా వాడి శరీరం విశుద్ధమైపోయి వాడు ఉత్తమ గతిని పొందుతూ ఉంటాడు అని చెప్పి చెబుతున్నాడు. కాశీ అనేటువంటిది ఒక స్త్రీ ఉన్నది. ఆమెను గురించి అందరికీ తెలుసు. ఆమెకు లోలార్కుడు కేశవుడు ఇద్దరు ఉన్నారు. అంటే కాశీలో దక్షిణాన లోలార్కకుండా ఉంది అస్సీఘాట్ దగ్గర. వరుణాసంగమం దగ్గర ఆదికేశవుడు ఉన్నాడు. ఆ రెండూ కూడానే రెండు కన్నులు ఈ కాశీ అనేటువంటి స్త్రీకి. రెండు నదులు ఉన్నాయనుకున్నాం. దక్షిణాన అస్సీ నది ఉంది, ఉత్తరాన వరుణా నది ఉంది. ఈ రెండు కూడానే కాశీ అనేటువంటి స్త్రీకి ఉన్నాయి. బాహువుల వంటివి రెండు వైపులా రెండు ఉన్నాయన్నమాట. ఈ త్రివేణి ఏదైతే ఉన్నదో ఇది ఉన్నదే ఈ కాశీ అనేటువంటి స్త్రీకి జడటండి. అక్కడి నుంచి ఇక్కడి దాకా ఉందన్నమాట. ప్రయాగ దాకా కాశీ అనేటువంటి స్త్రీకి ప్రయాగ అనేటువంటిది వేణిట. అందువల్లనే త్రివేణి అని దీనికి పేరు వచ్చింది అని చెప్పి చెబుతున్నారు. సుధర్మిణి గుణాస్తస్య కోత్ర వర్ణయితుం క్షమ. తీర్థరాజమైన ప్రయాగ యొక్క గుణములను చెప్పడానికి ఎవరు సమర్థులవుతారు? పాపినాం యాని పాపాని ప్రసక్ష్యక్షాళితాన్యహో తచ్చుజ్యై సేవ్యతే తీర్థై ప్రయాగమధికం తతః. నదులు మనం స్నానం చేస్తున్నాం. కృష్ణా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేయడం వల్ల మన పాపుల యొక్క పాపములన్నీ కూడా ఆ నదులకు స్పృశిస్తూ ఉన్నాయి. ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కొరకు మాఘమాసంలో సూర్యోదయ కాలంలో ఈ నదులన్నీ వెళ్ళి ప్రయాగలో స్నానం చేస్తాయి. ఇంకా ప్రయాగ యొక్క గొప్పతనం చెప్పండి. ముందు ముందు మనకు వస్తుంది. ఆ విషయం కూడా ఇప్పుడే చెబుతున్నాను, మళ్ళీ తర్వాత వస్తుంది. ప్రయాగగా మరి ఈ నదులన్నీ స్నానం చేయటం వల్ల ఈ పాపాలన్నీ ప్రయాగ కంటినైగా. ఇది మళ్ళీ కాశీ వెళ్ళి మణికర్ణికలో స్నానం చేసి పోగొట్టుకుంటుందండి మధ్యాహ్న సమయంలో. కాశీలో ఉన్న మణికర్ణిక ఎంతదో మరి ఆలోచించుకోండి. కార్తీక మాసంలోనే బిందు మాధవుడి దగ్గర ఉన్న పంచనదమని తీర్థం ఉంది. పంచతీర్థములని చెప్పుకున్నాం మనం. ఆ పంచనదంలో వెళ్ళి కార్తీక మాసంలో స్నానం చేస్తుంది ఈ ప్రయాగ. కాశీ క్షేత్రములు మాత్రం తీర్థాలు ఎక్కడికి వెళ్ళవండి. మిగిలిన తీర్థాలన్నీ ప్రయాగకు వస్తాయి మాఘమాసంలో. కాశీ ప్రెస్టేజ్ సుప్రీం, దాని మించింది లేదు.
మిగిలినవన్నీ కాశీకి రావాల్సిందే, అది మాత్రం కాశీని విడిచి వెళ్ళదు. కాశీలో తీర్థములు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికలో వచ్చి స్నానం చేస్తాయి. ఆ మణికర్ణికతో సమానమైనటువంటి తీర్థము లేదుగాక లేదు 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 లేదు. సరేనండి. తత్ర మాఘమాసం అంతా ఉన్నాడండి, నెల ఉన్నాడండి. ఇప్పుడు కూడానే అక్కడ ఒక జరుగుతూ ఉంటుంది ఒక విషయం. కల్పవాసం అని ఉంది. ప్రయాగలో కల్పవాసం అని ఉంటుంది మాఘమాసం. అంటే ఎప్పటి నుంచి అంటే పుష్య బహుళ పాడ్యమి దగ్గర నుంచి మాఘ శుద్ధ పూర్ణిమ దాకా దీన్ని మాఘమాసం. అక్కడ అట్లా మనకు పుష్య బహుళ పాడ్యమి, వాళ్లకు మాఘ బహుళ పాడ్యమి కృష్ణపక్షంతో ప్రారంభమవుతుంది, ఉత్తరాదిన బృహస్పతి మానవది. అందువల్ల అక్కడ మాఘమాసం అంటే మనకు పుష్య బహుళ పాడ్యమి దగ్గర నుంచి ఇది. దీన్ని కల్పం అంటారు. వేలాది మంది ఆ త్రివేణి సంగపు ఒడ్డున గూడారాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ నెల రోజులు అక్కడ ఉండి తెల్లవారుజామున 5 గంటలకు లేచి అక్కడే స్నానాలు చేస్తారు. అక్కడే ఆ గుడారాల్లో అంత చలికి ఉంటారు. కాశీ నుంచి కూడా ప్రతి సంవత్సరం మన ఆంధ్రలో ఒక 7-8 మంది 5-6 వెళ్తారు. వెళ్ళి ఆ నెల రోజులు అక్కడే ఉంటారు. చిన్న స్టవ్లు తీసుకెళ్తారు. మళ్ళీ త్రివేణి సంగమాన్ని దాటి ఊళ్ళోకి వెళ్ళరు. అన్ని వస్తువులు అక్కడికే వస్తాయి. అక్కడే స్నానాలు అక్కడే చేస్తూ ఉంటారు. మలమూత్ర విసర్జనకు ఏర్పాట్లు ఉంటాయి. లక్షలాది మంది సాధువులు వస్తారు. చెప్పడానికి వీల్లేదన్నమాట. ఆ మాఘమాసంలో ఉండేది కల్పవాసం అంటారు. చేయాలంటే ఏం చేస్తాం, ఆయాసము జలుబులు దగ్గులు ఉన్నాయి, అందువల్ల వెళ్ళలేము. చాలామంది పుణ్యాత్ములు వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళని నమస్కారం చేసి స్పృశిస్తూ ఉంటాం. ఆ కల్పవాసం అని చేస్తారు అక్కడ కాశీలో. అందువల్ల మాఘమాసం అంతా ఈయన కూడా ఉన్నాడు అంటే కల్పవాసం చేశాడనమాట ఈ మహానుభావుడు శివశర్మ. అక్కడ చేసి ప్రాప వారాణసీంపురిం, ఆయన మధురండి పుట్టింది, అయోధ్య అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడండి, ప్రయాగ వచ్చాడు. ఇప్పుడు 3 అయినాయి, తొందరగా లాగిద్దాం. ఆ తర్వాత కాశీకి వచ్చేసాడు. అక్కడనే ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మొట్టమొదట పడమటి హద్దులో ఎవరున్నారండి, దేహలి వినాయకుడు ఉన్నాడు కదా. దక్షిణాన హద్దేమో అస్సి, ఉత్తరాన హద్దేమో వర్ణ, తూర్పు హద్దేమో గంగా. ఈ దేహలి వినాయకుడి వైపు వచ్చాడనమాట, పడమటి వైపు. అక్కడికి వచ్చి ఆయన ఏం చేశాడు, ఆ దేహలి వినాయకుడిని, అక్కడ 16 షోడశ వినాయకులు కూడా ఉంటారు. ఆ దేహల వినాయకుడి దగ్గరికి వచ్చి అక్కడ దిగి అక్కడికి వచ్చేసాడండి. ఆయనకే ఏం చేశాడంటే ముందు ఫస్ట్ ఆయన చూసుకున్నాడు, నేతితో కలిసినటువంటి సింధూరం బాగా దేహలి వినాయకుడికి బాగా పూశాడు. నేతితో తడిపిన సింధూరాన్ని భక్తి ప్రపత్తులతో 5 మోదకములు ఆయనకు నివేదన చేశాడు. ఆయనట అందరి యొక్క అన్ని విఘ్నాలు నాశనం చేస్తూ ఉంటాడు ఆ మహానుభావుడు. ఆయన్ని పూజించి క్షేత్రంలోనికి బయలుదేరాడు. ఆగత్య దృష్ట్వా మణికర్ణికాయాం ఉదగ్వహాం స్వర్గతరంగిణీం సహ సంక్షీణ పుణ్యేతర పుణ్యకర్మణం నృణాంగణై స్థాణుగణైరివృతాం. ఇంకా రావడం ఏకాయికిన మణికర్ణికకే. కాశీకి దిగిన వాళ్ళు సచేలంగా వెళ్ళి స్నానం చేయాలి కదా. అక్కడే ఉత్తరవాహిని గంగ కూడా ఉంది కదా, అన్నీ కలిసి. అందువల్ల మణికర్ణికకు వెళ్ళిపోయినాడు. అక్కడే తూర్పుగా ప్రవహిస్తున్నటువంటి స్వర్గంగ దగ్గరికి వెళ్ళిపోయినాడు. చూచాడు ఆ స్వర్గంగను, మణికర్ణికను చూచాడు. అక్కడటండి పాపములు చేసిన వాళ్ళు, పుణ్యములు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా అన్నట్టండి ఎలా ఉన్నారటంటే ప్రమథగణాల్లాగా అక్కడందరూ కూడా తిరుగుతూ ఉన్నారట. రుద్రాక్షలు విభూతులు ఇవన్నీ ధరించి వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ప్రమథగణాల్లాగా భాషిస్తూ ఉన్నారు. ఈ పాప పుణ్యములు 2 కూడా నశించినటువంటి వాళ్ళే, జీవన్ముక్తులు అన్నమాట అక్కడ ఉండేటువంటి వాళ్ళు. అట్లా కనిపించారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఆయనకి సచేలంగా స్నానం చేశాడు. జలే అమలే అవిలంబమాలంబిత శుద్ధ వృద్ధి, ఆలస్యం చేయకుండా నిర్మలమైనటువంటి ఆ మణికర్ణిక ఉత్తరవాహిని జలంలో చక్కగా స్నానం చేశాడు శుద్ధమైనటువంటి మనస్సుతో. యాత్రకు వెళ్ళిన వాళ్ళు చేయవలసిన పనులు, దేవర్షి పితృతర్పణాదులన్నీ కూడా చేశాడు. తర్వాత అన్నీ ఏమి చేయాలో విధి విధానం అంతా తెలిసినవాడు కాబట్టి చేయవలసిన విధులన్నీ నిర్వర్తించాడు. కాశీనగరాన్ని మళ్ళీ మళ్ళీ చూచాడండి. పురారేరిదం మయా నవేతి విస్మిత విధాయ ద్రాక్షి పంచతీర్థికాం. మణికర్ణికలో స్నానం చేసి పంచతీర్థ స్నానం చేశాడు. మనం చెప్పుకున్నామే, అస్సిఘాట్లో స్నానం చేశాడు, అస్సి సంగమంలో
దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేశాడు, పంచనదంలో స్నానం చేశాడు, వరుణాసంగమంలో స్నానం చేశాడు, మణికర్ణికలో స్నానం చేశాడు. ఇది పంచతీర్థికా స్నానం చేశాడు. కాశీ వెళ్ళిన వాళ్ళు చేయవలసిన పనిలో విశ్వేశ్వరుడి దగ్గరికి ఇంకా వెళ్ళిపోయినాడు. యథాశక్తిగా తనకున్న డబ్బుతో అక్కడ సమర్పించుకున్నాడు. ఆ విశ్వేశ్వరుని చూస్తుంటే ఆయనకి తృప్తి తనివి తీరటల్లా పునర్వీక్ష పురీం బయటికి వచ్చాడు. ఆ నగరాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది ఏంటి విశ్వేశ్వరుడు నగరమే, కాశీయేనా? ఇంత అలౌకికమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతూ ఉందే, ఏమి మనస్సంతా కూడా ఒక మహోన్నతమైనటువంటి దివ్య భావములతో ఉప్పొంగిపోతూ ఉన్నదే, ఇది అసలు కాశీయేనా అని చెప్పి సందేహంలో పడ్డాట, ఆశ్చర్యపోయినాడట. స్వపురీ సాత్వనయా పురా సమంజసాపి. అమరావతి కూడా ఈ కాశీతో సమానం కాదు. కారణం ఏమిటయా అంటే అమరావతి నిర్మాణమే వేరు, బ్రహ్మ నిర్మాణమే వేరు. ఇది శివుని చేత నిర్మితమైనటువంటిది ఈ పట్టణం. అసలు ఇక్కడ నీరే చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందువల్లంటే దేవలోకంలో అమృతం ఉంది. ఆ అమృతం తాగిన వాళ్ళకి మళ్ళీ భూమిపైన జన్మించాల్సిందే, పుణ్యం క్షీణిస్తే. ఇక్కడ కాశీలో ఉన్నటువంటి జలమును, గంగా జలమును, మణికర్ణికా జలమును, పంచతీర్థ జలమును త్రాగినటువంటి వాళ్లకు పునర్జన్మ లేదు. కాబట్టి అమరావతి కంటే కాశీయే గొప్పది అని చెప్పి అనుకుంటున్నాడు. దాని నిర్మాణమే వేరు, దాని విధానమే వేరు, ఆ నీరే వేరు. అమృతం కంటే ఈ నీరే ఎక్కువ గొప్పది అని. తథా ప్రసూతేస్తు పయోధరే. అక్కడ కనుకనే అమరావతిలో ఆ నీరు త్రాగితే ఏమవుతుంది, ఆ అమృతాన్ని త్రాగితే మళ్ళీ జన్మలు వస్తున్నాయి, తల్లి పాలు తాగుతున్నారు. ఇక్కడ తల్లి పాలు తాగే అవసరమే ఉండదు ఇక్కడ కనుక ఈ నీటిని త్రాగినట్లయితే అనుకున్నాడు. ఎవరైతే నీతిపూర్వకంగా మహాదేవుణ్ణి ధ్యానం చేస్తూ త్రివిధములైనటువంటి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపములను లేనటువంటి వాళ్ళై మంచి కర్మలను చేస్తూ కాశీలో స్వల్పంగా మంచి పనులు చేసినప్పటికీ మంచి పనులు చేసినా సరే, స్వల్పంగా ఏ పని చేసినా సరే విశ్వేశ్వర సమర్పణ బుద్ధితో చేయాలండి. కాశీలో మీరు ఏదైనా చేయండి, దానం చేయండి, ధర్మం చేయండి, అన్న సంతర్పణ చేయండి. విశ్వేశ ప్రియతాం, విశ్వేశ్వరుడు సంతోషించాలనేటువంటి దృష్టితో మీరు చేయాలన్నమాట, ప్రణతామని. అలా గనక చేసినట్లయితే వాళ్ళు ఉత్తమ గతికి పొందుతారు. అట్లా గనక చెయ్యకపోయినట్లయితే ఇంకా వాళ్ళు అధోగతి పాలవుతారు. చేసినటువంటి వాళ్ళు నంది, భృంగి వాళ్ళతో సమానులైనటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు అని చెప్పి చెబుతున్నాడు. నా వర్ణ్యతే కైక్కిల కాశికేయం జంతో స్థితశ్చాత్రయతోంతకాలే. కాశీ యొక్క గొప్పతనాన్ని గురించి ఏమని వర్ణించమంటావు? ఎన్నో జన్మల పుణ్యభారం వల్ల మాత్రమే కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరణ సమయంలో స్వయంగా చంద్రశేఖర మహాదేవుడు ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఓంకారం అన్నాడండి. ప్రాకృత పుణ్యభారై ఓంకారమోంకారయతి ఇందుమౌళి. తారక మంత్రం అంటే రామమంత్రమా, ఓంకార మంత్రమా, భువనేశ్వరి బీజమా, లేకపోతే ఏదో మహావాక్యోపదేశమా అని అనుకున్నాం కదా మొదటి రోజు 4-5 రకాలుగా. ఇక్కడ మాత్రం తారక మంత్రం అంటే ప్రణవం అంటే ఓంకారం ఉపదేశిస్తాడు అనేటువంటిది ఇక్కడ ఉంది. శివో విధత్తే సహసాంతకాలే తద్గీయతే సౌ మణికర్ణికేతి. ఇక్కడ మణికర్ణిక ఉన్నది. ఆ మణికర్ణిక అని ఎందుకు వచ్చిందయ్యా అంటే దానికి పేరుటండి, ఆ మణికర్ణిక దగ్గర ఆయన తారక మంత్రోపదేశం చేస్తూ ఉంటాడు అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ముక్తిలక్ష్మీ మహాపీఠ మణిస్తరణోజ్జయో. ఎందుకు వచ్చిందయ్యా అంటే దానికి ఆ పేరు సంసారమును తరింపజేసేటువంటి వాటండి. సంసారులను తరింపజేసేటువంటి వాళ్ళలో రత్నం లాంటి వాడు కాబట్టి విశ్వనాథుడికి ఆ మణికర్ణికకు ఆ పేరు వచ్చిందండి. విశ్వనాథుడికి సజ్జనులను తరింపజేసేటువంటి వాళ్ళలో మణి, చింతామణి వంటి వాటి ఆయన. అందువల్ల చింతామణి అన్నమాట అక్కడ. మణి అంటే కర్ణిక యందు ఉపదేశిస్తాడు కాబట్టి భక్తులకు అది మణికర్ణిక అనే పేరు వచ్చిందని ఇక్కడ వివరిస్తున్నారు. మణికర్ణిక పేరు రావడానికి అసలు మణికర్ణిక పేరు మామూలుగా మనం వినేది ఏమిటా అంటే విష్ణుమూర్తి తపస్సు చేశాడు, ముందు ఆ కథ వస్తుందనుకోండి. ఆ శివుడు వచ్చాడు, ఆయన తపస్సును మెచ్చుకొని శిరకంపనం చేశాడు, అప్పుడు కర్ణభూషణములైందున్న మణి పడింది, అందువల్ల అది మణికర్ణిక అయిందనేటువంటిది మామూలుగా మనం చెప్పుకుంటే కదా, అది యథార్థమే. ఇక్కడ మరొక అర్థం కూడా చెప్పారు. భక్త చింతామణి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఉన్న జీవుల యొక్క కర్ణమునందు ఉపదేశిస్తాడు కాబట్టి తారక మంత్రాన్ని
అందువల్ల అది మణికర్ణిక. ఇక్కడ రామమంత్రం అనే రాశారు వ్యాఖ్యాతలు. అందువల్ల రామమంత్రం కావచ్చు, ఓంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక తారక మంత్రాన్ని ఆయన అక్కడ ఉపదేశిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక అర్థం చెప్పారండి, మోక్షలక్ష్మికిట మహాపీఠంట ఈ కాశీ. అందులోనే మణిస్వరూపం ఎవరు, ఈ మణిస్వరూపమైనటువంటిది ఈ మణికర్ణిక. ఆ మణిస్వరూపమై ఆ మోక్షలక్ష్మి యొక్క కమలంలో ఉండేటువంటి కర్ణికట, ఆ కారణంగా మణికర్ణిక అనేటువంటి పేరు వచ్చిందని కూడా ఇంకొక అర్థం కూడా చెప్పారు. జరాయుజ అండజ ఉద్భిజ స్వేదజ క్షేత్రవాసిన 4 రకాల ప్రాణులు ఉన్నాయి. మనం మానవులం, అలాగే దోమలు ఇవన్నీ కూడా స్వేదం వల్ల జన్మించేవి, భూమిలో నుంచే వచ్చేవి. వృక్షలతాదులు అండము నుంచి వచ్చేటువంటివి, పక్షులు మొదలైన కొన్ని పక్షులు, అవన్నీ అందరూ అక్కడ ససమా మోక్షభాజాస్తే త్రిదశైర్ ముక్తి దుర్దశై. దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది. అన్ని రకాల 4 విధములైనటువంటి ప్రాణులు కూడా ఆ మణికర్ణిక దగ్గర ముక్తిని పొందుతూ ఉంటారు అన్నాడు. అనుకుంటున్నాడండి, నా జన్మ వ్యర్థమైపోయింది, నేను జడాత్ముని, నా తెలివి బాగా సరిగా పనిచేయలేదు, నా ఇంత వయస్సు వచ్చి కూడా ముక్తి ప్రకాశిక అయినటువంటి కాశీని నేను ఇంతవరకు చూడలేదే, ఏమని చెప్పుకోవాలి? నా యొక్క ఎంత దురదృష్టవంతుడిని నేను, ఎంత నా బుద్ధి ఎంత జడమైంది. పునఃపునశ్చిత క్షేత్రం అతిథి కృత్య. మళ్ళీ కనుల పండుగ పాపం ఆ పట్టణాన్ని వీధి తిరిగి చూచాడండి. అక్కడ ఉన్నటువంటి లింగాలని, అక్కడున్న దేవీమూర్తులను, అక్కడున్న తీర్థములను, గంగను, మణికర్ణికను, పంచతీర్థాలని మళ్ళీ చూచాడు. విచిత్రంచ పవిత్రంచ తృప్తి ఉన్నది. ఎంత చూచినా విచిత్రంగా కనిపిస్తున్నది, పవిత్రంగా ఉంటుంది, అతనికి తృప్తి కలగల. వారాణసి సునిర్వాణ విశ్రాణన విచక్షణం. చక్కని మోక్షం ఇచ్చేటువంటిది, విశ్రాంతి ఇచ్చేటువంటిది జీవులందరికీ కూడా. అయినప్పటికీనండి తథాపి చతస్రు ఇంకా అంటే కాశీకి వచ్చి ఇంకో చోటికి వెళ్ళాలని అనుకోవటం ఏంటి చెప్పండి? ఇంకా అంతకంటే గొప్ప క్షేత్రం లేదు కదా. మరి ఆ పూర్వజన్మలో మరి ఇంకా ఏమున్నదో ఆయన చేసినటువంటిది ఇంకా పరిపాకం కాలేదేమో మరి. లేదా శాస్త్రం బాగా చదువుకున్నట్టు ఆయన, అన్ని శాస్త్రాలు వచ్చు. శాస్త్రాలు వచ్చేటప్పటికి ఏమవుతుంది? పురాణాలన్నీ శాస్త్రాలు తీయడానికి ఏమో విష్ణువు గొప్పేమో, శివుడు గొప్పేమో, ఆ క్షేత్రం గొప్పదేమో, ఈ క్షేత్రం గొప్పదేమో. మనసు స్థిరంగా ఉండదు. వాడు చదువుకున్న వాడితో పెద్ద ఇబ్బంది. శ్రీనాథుడు కూడా ఈ పద్యాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా రాశారు. ఇక్కడ కూడా ఆ విషయమే చెబుతున్నారు. శాస్త్ర పాండిత్యం ఉండేటప్పుడు తర్కం, రకాల ఆలోచనలు, స్థిరమైన ఏకాగ్రంగా ఉండలేడు. ఇన్ని తెలిసినటువంటి ఇంత పండితుడై ఇంత కూడా వచ్చినటువంటి వాడు ఆ కాశీలో ఉండకూడదు, ఇంకా 4 రోజులు లేదు అని చెప్పి బయలుదేరాడండి కాశీ నుంచి. తాసాం ప్రభావం విజ్ఞాయాపి అభిగమిష్య. నాకు తెలుసు వాళ్ళ ప్రభావం, కాశీ ప్రభావం నాకు తెలుసు, మిగిలిన వాటి ప్రభావం నాకు తెలుసు. అయినప్పటికీ నేను వెళుతున్నాను అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడండి. తీర్థయాత్రం ప్రతిదినం కుర్వన్నూనం సంవత్సరం. కాశీలో ఎన్నాళ్ళు ఉన్నాడంటే సంవత్సర కాలం ఉన్నాడు. నప్రాప సర్వతీర్థాని తీర్థం కాశ్యాం తిలే. నువ్వు గింతంత వ్యవధి కూడా లేకుండా ప్రతి చోట క్షేత్రం ఉన్నది, తీర్థం ఉన్నది కాశీలో. సంవత్సరం ఉన్నా చూడలేకపోయినాడు అన్నీ కూడా. జ్ఞానన్నపి గుణాన్ దేవి క్షేత్రస్య పరాందిజ. ఈ క్షేత్ర మహిమ ఆయనకు తెలుసు, అనేక ప్రమాణముల ద్వారా తెలుసు. ఏం చేస్తాం? కిం కుర్వంతి శాస్త్రాన్ని సప్రమాణి సుందరి. ప్రమాణంగా చెబుతూ ఉన్నాయి ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని శాస్త్రాలన్నీ కూడా. ఆ మహాభవిష్యత్ అనేటువంటిది ఆమె మహామాయా రూపంలో వచ్చి కమ్మేసేసింది. కాశీని విడిచిపెట్టి బయలుదేరాడు. మిగిలిన 4 కూడా చూసుకొని వద్దాంలే అని చెప్పి. ఆ మహామాయని ఎవరు కూడా కాదనలేరు. ఆమె ఘటన చాతుర్యం కలిగినటువంటి సమర్థురాలు. సముచ్చలితం చేదస్తోయం. ఎట్లా నీరు ఉన్నత స్థానంలో ఉన్న పల్లానికి వెళ్ళినట్లు కాశీలో ఉండి కూడా ఇంకా ఇతర క్షేత్రాలకు వెళ్ళాలని కోరుకున్నాడండి ఆ మహానుభావుడు. ఇంకా అంతకంటే ఏమని చెప్పుకోవాలి? ప్రోచ్ఛస్థాన స్థితమపి. స్వభావం అది. పైనుంచి కూడా నీరు పైన ఉండి పల్లానికి ప్రవహిస్తుంది. ఈయన బుద్ధి స్వభావం అన్నమాట. అంత కాశీలో ఉండి కూడా మళ్ళీ అది విడిచిపెట్టి ఇంకో చోటికి వెళ్ళిపోయినాడు. ఇలా వెళుతుండే అనేక గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోయినాడు. మహాకాళపురికి వెళ్ళాడండి. అక్కడ కలి కాలము ఏమీ పనిచేయటండి మహాకాళపురిలో. కల్పే అఖిలం విశ్వం. ప్రతి కల్పంలో కూడా కాలుడు భక్షిస్తూ ఉంటాడు ఈ ప్రపంచానంతా కూడా తన లీలతో. ఆ కాలుణ్ణి కూడానండి భక్షించేసేస్తుందిట.
అందువల్ల ఆయనకి మహాకాళుడు అని పేరు ఆ లింగానికి అందుకొని వచ్చిందనమాట. కాళుణ్ణి కూడా భక్షిస్తుందండి. పాపాదవంతి, ఇది ఎక్కడ ఉన్నదండి? ఉజ్జయిని నగరంలో ఉంది. అవంతిపురం అంటారు. అవంతికి ఎందువల్ల ఆ పేరు వచ్చిందంటే పాపాత్ అవంతి, అందువల్ల అవంతిపురం. పాపముల నుండి రక్షిస్తుంది కాబట్టి దానికి అవంతిపురం వచ్చింది. ఎవరిని? విశ్వం అవంతిది, ఈ ప్రపంచాన్నే రక్షిస్తుంది, అందువల్ల దానికి అవంతిపురము అని పేరు వచ్చిందనమాట. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగానే ఈ ఉజ్జయినికి పేర్లు ఉన్నాయి. ప్రాక్కల్పంలో ఒకప్పుడు సువర్ణ శృంగ అని పేరు, రెండవ కల్పంలో కుశస్థలి, మూడవ కల్పంలో అవంతిని, నాలుగవ కల్పంలో అమరావతి, ఐదవ కల్పంలో చూడామణి, ఆరవ కల్పంలో పద్మావతి, సప్తమే చోజ్జయిని పురీతి. ఇప్పుడు ఈ కల్పంలో ఉజ్జయిని అనే పేరుతో పిలువబడుతూ ఉంటుందని ఇతర పురాణాలలో ఉందండి. విపన్నో యత్ర వై జంతు, అక్కడట మరణించిన తర్వాత శవం కూడా దుర్గంధపూరితం కాదండి, అది ఎంతకాలం ఉన్నా నశించదు. నా పూతి గంధమాప్నోతి సంవత్సరేతి నక్వచితో. యమదూతలు ఆ నగరంలో ప్రవేశించరు. కోట్ల కొలది లింగాలు అసంఖ్యాకంగా ఆ ఉజ్జయిని నగరంలో లింగములు ఉన్నాయి. ఒకే లింగం 3 లోకాలలో ఉన్నదండి. పాతాళంలో హాటకేశ్వరుడు అనే లింగంతో ఉన్నది, ఆ 3 లోకాలలోనూ ఉన్నది అనమాట. అదే మనకే మధ్య ఈ భూలోకంలో మహాకాళుడు అనే పేరుతో ఉంది, స్వర్గంలో తారకేశ్వరుడు అనే పేరుతో ఉన్నది. ఈ ఒకే లింగము 3 లోకాలలో కూడా వ్యాపించి ఉందన్నమాట. ఏకం లింగం త్రిధా భూత్వా త్రిలోకీం వ్యాప్య. ఒకే లింగము 3 లోకాలలో ఈ పేర్లతో ఉంటుంది. అక్కడ సిద్ధ వటవృక్షం ఉంటుంది, ఆ వటవృక్షం దగ్గర ఈ జ్యోతిర్లింగం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మహాకాళుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు ఎంతో పుణ్యం ఉంటేనే దర్శించగలుగుతూ ఉంటారు. ఎవరైతే ఆ లింగమును దర్శిస్తారో వాళ్ళకి ఇంకా పాపములు వాళ్ళ దగ్గరికి రావు, యమదూతలు వాళ్ళని అసలు చూడరు. సూర్యుడు యొక్క రథసారథి రథాన్ని నడుపుతూ సూర్యరథాన్ని ఆ జెండాలు ఎక్కడ తగులుతాయోనని అక్కడికి వచ్చేటప్పటికి ఆ రథాన్ని ఇంకా పైకి తీసుకొని వెళుతూ ఉంటాడట ఆకాశంలో. మహాకాళ మహాకాళ మహాకాళేతి సంతతం స్మరతో నిత్యం స్మరకర్తృ స్మరాంతకౌ మహాకాళ 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 అని నిత్యం స్మరిస్తేనే విష్ణుమూర్తి శివుడు కూడా వీళ్ళని స్మరిస్తాడట. మహాకాళ మహాకాళ అని కనుక స్మరించినట్లయితే ఈ రకంగా మహాకాళుణ్ణి ఆయన సేవించాడు. ఇంకక్కడి నుంచి కాంచీపురానికి వెళ్ళాడు. అది 3 లోకములలో అన్నిటికంటే కాంతివంతమైనది. అక్కడ వరదరాజు పెరుమాళ్ళు ఉంటూ ఉంటాడు, మహానుభావుడు ఆయన అక్కడే ప్రాణులందరినీ కూడా లక్ష్మీ సహితులను అంటే విష్ణుమూర్తి శ్రీకాంతులను చేస్తూ ఉంటాడు. అంటే సారూప్యముక్తిని ఇస్తూ ఉంటాడు ఆయన. పరత్రేహ జనిశ్చితం, ఇప్పుడు పరలోకంలోనూ ఇహలోకంలో కూడా ఆయన అంటే జీవన్ముక్తుల్ని చేస్తాడు. తర్వాత మరణించినటువంటి తర్వాత సాయుధ్యముక్తిని కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. చిన్నగా కాంచీ నగరాన్ని చూచాడు, ఎంతో కాంతులతో ప్రకాశిస్తున్నది. దాన్ని చూడటం వల్ల ఈయన కూడా కాంతివంతుడైనాడు. దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా కాంతివంతులవుతారు. అసలు అంతా అక్కడ ఉన్నదంతా కాంతిమయమే, అంటే జ్యోతిర్మయమే. తత్ర కృత్యం, అక్కడ చేయవలసిన విధి విధానాలు ఉంటాయి కదా, మామూలుగా స్నానాదులు తర్పణాదులు శ్రాద్ధాదులు అన్నీ చేశాడు. 7 రోజులు మాత్రం అక్కడ ఉన్నాడు. ఇంకా ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఇక ద్వారకా నగరం ఏంటి, ఎందుకని వచ్చింది ఆ పేరయ్యా అంటే 4 వైపులాటండి. చతుర్ధామపి వర్గాణం యత్ర ద్వారాణి సర్వత. ధర్మ అర్థ కామమోక్షములు 4ంటికి 4 ద్వారాలు ఉన్నాయిట ఆ ద్వారకా నగరానికి. అందువల్ల దానికి ద్వారక ద్వారవతి అని పేరు వచ్చిందిట. తత్వజ్ఞులు ఆ రకంగా చెబుతున్నారు. అక్కడట మరణించినటువంటి వాళ్ళ అస్థుల్లో కూడా చక్రం యొక్క చక్రాన్హితములు, చక్రపు గుర్తులు ఉంటూ ఉంటాయిటండి. కించిత్రం తత్రనయస్సు శంఖచక్ర, ఎముకలకే శంఖచక్రాదులు ఉంటాయంటే ఇంకా ప్రాణులకు శంఖచక్రాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలి అన్నాడు. యమధర్మరాజు తన దూతలతో శిక్షిస్తూ ఉంటాడట, జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. నాయనా ద్వారవతి ద్వారక అని పేరు ఎవరైనా అన్నారనుకో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళవాకండి. అంతేకాదు నాయన, చందనంలాగా మంచి పరిమళంగా ఉంటుంది, బంగారపు రంగులో ఉంటుంది, అలాంటి పవిత్రమైనటువంటిది ఆ గోపీచంద్రం ఎవరు ధరిస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళవాకండి అయ్యా. దూతల్లారా మీరంతా వినండి, ఎవడి నొసట ఆ గోపీచంద్రం ఉంటుందో అక్కడికి మాత్రం మీరు వెళ్ళవాకండి. అది ప్రకాశించేటువంటి అగ్నిలాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏది ఆ గోపీచంద్రం ముఖం పైన మీరు అక్కడికి మాత్రం వెళ్ళండి.
దూరే త్యాజ్య ప్రయత్నత, వాళ్ళకు దూరంగా మీరు ఉండండి. ద్వారకా నగరంలో, ద్వారకా పట్టణంలో అంతా బాగా తులసితో అలంకరింపబడి ఉంటాయి ఇట తులసి. అందువల్ల అటువంటి ఇళ్లలోనికి మీరు వెళ్ళవాకండి. తులసి నామం జపించే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళవాకండి. తులసి వనములను పాలించే వాళ్ళు ఉంటారు, అక్కడికి మీరు వెళ్ళవాకండి నాయన, దూరంగా ఉండండి. రత్నాకరుడు అంటే సముద్రుడు. సముద్రుడిగా పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతి యుగంలో కూడా ఈ ద్వారకా నగరంలో సముద్రంలో ఉందిగా, ఈ రత్నాలన్నీ తీసుకొని వెళ్ళి తనలో నింపుకొని ఆయన రత్నాకరుడు అనే పేరు సార్థకం చేసుకున్నాడు అన్నాడు. ఎవరైతే ఈ ద్వారకా నగరంలో మరణిస్తారో మామూలుగా కాలం మూడి వాళ్ళంతా కూడా విష్ణుమూర్తిలాగా చతుర్భుజులై పీతాంబరధారులై చక్కగా వైకుంఠంలో ఉంటూ ఉంటారు. ఇక్కడ కూడా అక్కడ మళ్ళీ తత్రతేషు తీర్థేషు అక్కడ స్నానం చేసి ఆ పితృదేవతలు వీళ్ళందరికీ భోజనాలు అవన్నీ పెట్టి తర్పణాలు ఎవరైతే చేస్తారో, ఎవరు సోమరితనం లేకుండా వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెళుతారు అని చెప్పారు. ఆ ద్వారక నుండి ఇంకా హరిద్వార్కి వెళ్ళాడు. ఇది చివరిదండి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాయాపురి అని దానికి పేరు, హరిద్వార్ అని ఇంకో పేరు, మరొక పేరు గంగాద్వార్ అని కూడా పేరున్నది. గంగ అక్కడ భూమిపైకి దిగింది. అది పాపాత్ములకు పొందశక్యముగా అనేటువంటిది. అక్కడ వైష్ణవి మాయ ఉన్నది. వైష్ణవి మాయా అమ్మవారి దేవాలయం ఉన్నది. ద్వారక మీరు హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు చూచొచ్చుంటారు. అది ఆమె మనం గనక అక్కడికి వెళ్ళినట్లయితే, ఆ తీర్థాన్ని సేవించినట్లయితే ఆ మాయ మనల్ని ఏమీ చేయలేదు, బంధించదు. ఆ మాయ వల్లనే కదా మనకి ఈ శరీరం వస్తున్నది, ఈ ప్రపంచం ఏర్పడింది. ఈ మాయామేయ జగంబు కదా ఇదంతా కూడా. కొంతమంది అంటూ ఉంటారు హరిద్వారాన్ని మోక్షద్వారం అంటారు, గంగాద్వారం అంటారు, మాయాపురి అంటారు. ఆ మాయాదేవి ఇక్కడ అధిష్ఠించి ఉంది కాబట్టి. ఇక్కడి నుంచే భగీరథుడు వచ్చి గంగ ఇక్కడే భూమిపైన దిగింది. ఆ పేరు ఉచ్చరిస్తే చాలండి పాపం 1000 విధాలుగా పటాపంచలైపోతుంది. వైకుంఠానికి వెళ్ళడానికి అని ఎన్నో మెట్లు లేవు, ఒకే ఒక మెట్టుట. అంటే హరిద్వారంలో కనుక మనం వెళ్ళి ఉన్నామంటే ఇంకా వైకుంఠమే, మధ్యలో ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పనుల. సాక్షాత్తు ఏకసోపానం హరిద్వారం జగుర్జన. ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో విష్ణువు యొక్క స్థానాన్ని పొందుతారండి. అక్కడ స్నానం చేసిన వాళ్ళు హరిద్వార్లో వైకుంఠానికి వెళ్తారు. సరే, అక్కడికి వెళ్ళాడు, తీర్థోపవాసం చేశాడు, రాత్రి జాగరణ చేశాడు, ఉదయం పూట స్నానం చేశాడు, గంగలో తర్పణాలు అవన్నీ చేశాడు. యావత్ సపారణం కర్తుం ఏష ద్విజసత్తమ. భోజనం చేద్దామని కూర్చున్నాడండి. తావత్ శీతజ్వరాక్రాంత చకంపే అత్యర్థమా. చలి జ్వరం వచ్చింది, వణికిపోయినాడు. మంచి టెంపరేచరు, బ్రహ్మాండంగా జ్వరపీడితులైనాడు, తినలేకపోయినాడు. అన్నం పెట్టుకున్నాడు కానీ పాపం అనుకుంటున్నాడండి, నాది దేశమా, ఈ దేశం కాదు, ఒంటరి వాడిని, ఇప్పుడు పెద్ద జ్వరం వచ్చి పడింది నన్ను అని చింతలో పడిపోయినాడు. ఏమిటింత నాకు కష్టం వచ్చింది. చింతార్ణవే నిమగ్నో భూతో అత్యక్తాసి జీవితే ధనే. ఇంకా జీవించను అని చెప్పి అనుకున్నాడు. ఇంకా నా ఏమవుతుంది, నా డబ్బు పోతున్నది, జీవితం పోతున్నది అనుకున్నాడు. సాయంత్రిక ఇవాగాధే భిన్నద్భూతో మహార్ణవే. ఏదైనా సముద్రంలో వెళుతూ ఉంటే పడవ కాస్త చిన్నమైతే వాళ్ళకి ఏమవుతుందో ఆ పరిస్థితి నాకైంది. ఇప్పుడు నాకు ఏం చేయాలి, దూరం ఇల్లు, అక్కడికి ఏమన్నా వెళ్ళగలుగుతున్నా, ఇప్పుడు వెళ్ళలేను. ఆ సముద్రంలో పడవ చిన్నమైతే వాడు ఎక్కడికి వెళ్ళగలడు, ఇంకా సముద్రంలో మునగడం తప్ప చేసేదే ఉంది. నా పరిస్థితి ఇలా, ఎక్కడ ఈ హరిద్వారము, ఎక్కడ నా భార్య, ఎక్కడ నా కొడుకులు, ఎక్కడ నా డబ్బు, దివ్యమైన నా భవనం ఎక్కడ, నా పుస్తకాలు ఎక్కడ, అద్యాభి నాయు పర్యాప్తం, ఇంకా జుట్టు బాగా నెరవల, ఫలితం తథా ఈ జుట్టు ఇంకా నెరవల, ఆయుర్దాయం ఉన్నది. జ్వరోయం దారుణ ప్రాప్త కాలజశ్చ అతిదారుణ కాలజ్ఞశ్చ. ఏమిటి, చాలా భయంకరంగా ఈ జ్వరం వచ్చింది, మృత్యు నన్ను భయంకరంగా పీడిస్తూ ఉంది. మృత్యువున్నదే తలపైన తాండవం చేస్తూ ఉంది. ఇల్లు చూడబోతే చాలా దూరంగా ఉంది. అగ్నౌ గృహో, ఎలా ఉందయా నా పరిస్థితి అంటే, ఇల్లు కాలుతూ ఉంటే నీళ్ల కొరకు బావిని తవ్విన పరిస్థితిలో ఉంది. ఈ జ్వరం సాగు మృత్యువు నెత్తిపైన తాండవం చేస్తుంటే ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం వెళ్ళగలను కనుక ఇదేమి ఎలా సాధ్యం అవుతుంది నాకు అని ఈ రకంగా ఆలోచించి మళ్ళీ అంటున్నాడు, నేనేమిటి, ఇంత చదువుకోవటం ఏంటి, నీ యాత్రలు చేయటం ఏంటి, ఇన్ని తెలిసిన వాడిని అయ్యిండి కూడా ఈ పాడు చింత నాకేంటి, ఈ ఆలోచనలు నాకేమిటి, చాలా ఇటువంటి ఆలోచనలు నేను చేయకూడదు, ఇవి వ్యర్థమైనవి, ఇవి తాపమును కలిగించేది. చింతయామి హృషీకేశం శివదం శివమేవచ. ఈ తీర్థయాత్ర ఫలం అండి, మార్పు వచ్చేసింది. మొదట్లో బాధపడ్డాడు మామూలుగా, ఇన్ని తీర్థయాత్రలు సప్తపురి యాత్ర చేశాడు కదా, దీని ఫలితంగా అతనిలో చేంజ్ వచ్చేసింది, మార్పు వచ్చేసింది, పరిణామం వచ్చేసింది. ఎందుకు నాకు
వాళ్ళని గురించి చింత ఎందుకు నాకు? ఆ వృషికేశ్వరుని నేను చింతిస్తాను, లేదా శివుణ్ణి నేను శివం అంటే మంగళం, మోక్షం అని కూడా ఉంది, మోక్షమునిచ్చేటువంటి ఆ శివుని నేను ధ్యానం చేస్తాను. ముక్తిపాయో వై మయైక సదనుష్ఠిత. ముక్తికి కావాల్సిన పనులన్నీ నేను చేశాను, చక్కగానే చేశా. సప్తపురి యాత్రలవన్నీ చేశాడు కదా. స్వర్గాపవర్గయోరేక సాధ్యో హి విదుషా. పండితుడైన వాడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు మోక్షమునకు కానీ లేదా స్వర్గమునకు కానీ మార్గం చూసుకోవాలి. అటువంటిది నేను చేసుకున్నాను. అలా చేసుకోకపోతే తర్వాత ఏడవాల్సి వస్తుంది. ఆ నరకాలు అనుభవిస్తున్నప్పుడు తర్వాత ఏదో అంటే మనకు సంతోషం లేండి. తర్వాత జన్మలో పూర్వజన్మ ఏదో మనకు తెలియదుగా, మనం అనుభవించిన కష్టాలన్నీ తెలియదు కాబట్టి కాస్త బతికిపోతున్నాం. పూర్వజన్మ స్మృతి ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. అందువల్లనే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అయినా నాకెందుకు ఈ జ్వరం వచ్చిందని బాధపడటం ఎందుకు? రణేవా మరణం శ్రేయ. యుద్ధంలో మరణించడం చాలా మంచిదండి, మోక్షం ఉత్తమ గతులు కలుగుతాయి. లేదా తీర్థే వాత్ర యథా మమ. తీర్థంలో మరణించడం కూడా చాలా గొప్పది. కాబట్టి కిమహం మందభాగీవ రథ్యాం క్వాపికి మ్రియేధన. నేనేమీ అనాథలాగా రోడ్డు మీద దావటలేదుగా, రోడ్డు మీద దావటలా, నేను రథ్యలో దావటలా, దిక్కులేని చావు ఏమి నేను దావటలా. హరిద్వారం, గంగాద్వారం, మాయా పురి, అక్కడ నేను మరణిస్తున్నా. ఇంతకంటే నాకేముంది? నేను దిక్కులేని చావు కాదు నాది. ఎవరు దగ్గర వాళ్ళ దిక్కు, వాళ్ళు ఏమైనా నాతో వస్తారో పోయేటప్పుడు. ఇంత భగవంతుడు ఆ పుణ్యక్షేత్రం ముక్తిక్షేత్రమైన హరిద్వారంలో నేను మరణిస్తుంటే నేను విచారించడం ఏంటి? బుద్ధిహీనత కాకుండా. భాగీరథ్యాం రియే చాద్య కాచి. భాగీరథి తటంలో నేను మరణిస్తుంటే, గంగా తీరంలో నేను మరణిస్తే ఈ దురాలోచనలేంటి, ఈ దుర్బుద్ధులేంటి? భాగీరథి తటంలో మరణిస్తూ చర్మాస్తి సంచయనాహం అనేన వపుషాధ్రువం. ఈ శరీరంతో నేను వెళ్ళిపోతాను. అసలే ఈ శరీరంతో ఏమిటి ప్రయోజనం? ప్రాప్స్యామి నిధనాదత్ర. ఇటువంటి శరీరం పోతే పోయింది, ఇక్కడ మరణించడం వల్ల ఉందే నేను మోక్షాన్ని పొందుతాను. ఈ శరీరం, ఈ చర్మము, ఈ నెత్తుర్లు, ఈ ఎముకలతో కూడిన ఈ శరీరం ఎందుకు నాకు? ఇది పోతే మాత్రం మనకు బాధ ఏముంది? హాయిగా మోక్షం వస్తుంది. ఈ రకంగా ఆలోచించాడు. పీడ బాధ ఎక్కువైపోయిందండి, సహించలేకపోయినాడు. కోటి వృశ్చికములు కుట్టినట్లయిందిటండి ఆ మరణించేటప్పుడు. ఆ మరణ బాధ కోటి తేళ్ళు అన్నమాట కుట్టినట్లయిందిట. యావస్థా తమవాపసహ. ఏం గుర్తుకు రావట్లా, అన్ని విషయాలు స్మరణ శక్తి పోయిందండి. ఎవడో తను ఎక్కడున్నాడో అసలు ఏమిటో కూడా తెలియటలా అతనికి అయిపోయింది. ఇంకా అంతా బుద్ధి కూడా అంతా తెలియపోయినాయి. దినాని అట్లా ఉన్నాడండి. 14 రోజులు ఉన్నాడు హరిద్వార్లో. ఈ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. పంచత్వమాగత, మరణించేశాడు శివశర్మ. తావద్వైకుంఠ భువనాత్ విమానం సముపస్థితం. వైకుంఠలోకంలో నుంచి విమానం వచ్చిందండి. తార్క్షోపలక్షితో యత్ర ధ్వజశ్చ అతి సముచ్ఛృత. గరుడధ్వజం దానిపైన రెపరెపలాడుతూ ఉంది. అక్కడ చామరములు ధరించినటువంటి వేలాది మంది స్త్రీలందరూ కూడా ఉన్నారు, వింజామరలు ధరించి. వైకుంఠంలో ఉండే ద్వారపాలకుల పేర్లండి పుణ్యశీలుడు, సుశీలుడు. పుణ్యశీలుడు, సుశీలుడండి. వాళ్ళిద్దరు కూడా ఆ విమానంలో అధిష్ఠించి ఉన్నారు. చతుర్భుజాభ్యాం స్వాస్థాభ్యాం కింకిణీ జాలమాలితం. వాళ్ళు కూడా విష్ణువులాగానే చతుర్భుజులై ఉన్నారు. ఆ విమానములకు యొక్క కింకిణీ ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఈ శరీరం వదిలేసేశాడు, ఆ విమానాన్ని అధిరోహించాడు. విష్ణుమూర్తిలాగా పీతాంబరుడై చతుర్భుజుడైపోయినాడు. అలంచక్రే నభోవర్త్మ సద్విజో దివ్యభూషణ. దివ్యభూషణములు ధరించి ఆ విమానంలో కూర్చొని ఇంకా ఆకాశంలో వెళుతూ ఉన్నాడు. వైకుంఠం దాకా ప్రయాణం ఎలా జరుగుతుందో రేపటి నుంచి మనం చూసుకుందాం. ఈ రకంగా హరిద్వారంలో మరణించడం వల్ల ముక్తి క్షేత్రంలో ముక్తిని పొందాడు. ఇప్పుడు మనం లోపాముద్ర అడిగిన ప్రశ్న, శ్రీశైలంలో ఉండంగా మీరు కాశీకి వెళ్ళాలని ఎందుకండి బాధపడతారన్నది కదా. దానికి సమాధానంగా ఈ కథ చెబుతున్నారు. ఇది ముక్తి వచ్చింది కానండి, సాయుధ్య ముక్తి రాలా. విష్ణులోకానికి వెళుతున్నాడు, కొన్ని రోజులు అక్కడ ఉంటాడు, సారూప్యముక్తి వచ్చిందంతే. తర్వాత మళ్ళీ భూమిపైకి వస్తాడు ఇతడు, తర్వాత మళ్ళీ కాశీకి వచ్చి ముక్తుడు అవుతాడనమాట. అందుకని ఈ కథ చెప్పడం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ
సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. విశ్వస్య కళ్యాణమస్తు ధర్మస్య జయోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గోవధస్య నిషేధోస్తు లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.